13వ వచనం మనం ధ్యానించుకుందాం. इब्रानियों की पत्री इसका दूसरा अध्याय और 13वें वचन को पढ़कर हम आगे बढ़ेंगे। దయచేసి ఎవరిని చదివి సహాయం చేయండి. कृपया करके कोई पढ़कर मदद करे। హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకొని వాక్యం ధ్యానంలోనికి వెళ్దాం. इब्रानियों की पत्री दूसरा अध्याय 13वें वचन को पढ़कर हम आगे बढ़ेंगे। ఉమ్. 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 చాలా ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల దేవా నీకే వందనాలు ప్రభువా. परिशुद्ध परिशुद्ध महान जीवित परमेश्वर आपके नाम का धन्यवाद करते हैं। దేవా మరొకసారి దేవా ఇక్కడ నీ ప్రియ బిడ్డలందరూ వచ్చి ఉన్నందుకు వందనాలు ప్రభువా. फिर से एक बार हम सबको एकत्रित करने के लिए आपका धन्यवाद करते దేవా మరొకసారి మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం. हैं। बातें करें వచ్చిన परमेश्वर। ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. यहाँ पर बैठे हुए हर बच्चों से बातें దేవా करें। నీ ప్రియ బిడ్డలకు అంతరాత్మీయ కనులను తెరవచ్చేయండి. आपके प्रिय बच्चों के आत्मिक आंखों को खोल दे। అంతరాత్మీయ చెవులను తెరవండి. इनके अंतर आत्मा की आंखों को कानों को खोल दे। వాక్యం విని గ్రహించులాగా కృపను దయచేయండి. वचनों को सुनकर उसे समझ पाए ऐसी कृपा अनुग्रह ప్రతి करें। బిడ్డలందరూ కూడా మీ చేతిలో यहाँ అప్పగించుకుంటున్నాం. पर बैठे हुए हर बच्चों को आपके हाथों में सौंपते हैं। మమ్మల్ని అందరినీ సర్వసత్యంలోనికి हम నడిపించండి. सभी को सर्वसत्य के मार्गों में चला। పరిశుద్ధాత్మ దేవా परिशुद्धात्मा మీ पिता ఆలోచనలు ఇక్కడ దేవా తెలియచెప్పము తండ్రి. आपके विचारों को हम पर जाहिर करें। దేవా నా ఆలోచనంతా కూడా ప్రభు వ్యర్థపరిచి हमारे विचारों को व्यर्थ करके నీ ఆలోచన నీ బిడ్డలకు తెలియచెప్పు. आपके विचारों को आपके बच्चों को నీ बताइए। బిడ్డలను సర్వసత్యంలోనికి इन बच्चों को నడిపించమని सर्वसत्य के मार्गों में కొద్ది चलाएं। ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో यीशु के नाम से అడిగి వేడుకుంటున్నాం తండ్రి. मांगते हैं पिता। ఆమేన్. आमीन। సో ఎప్పుడో చదువుకునే వాక్య భాగములో और जिन जिन वचनों के भाग को हमने पढ़ा है, సో ఇలా వాక్యం అంటుంది, ఇదిగో నేను నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాను. यहाँ पर ये लिखा और फिर ये कि मैं उस पर भरोसा रखूंगा और फिर ये देख मैं लड़कों सहित जिसे परमेश्वर ने मुझे दिए हैं। ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటుండు దేవుడు. देखिए जो लड़के मुझे दिए गए हैं परमेश्वर कहता है। అంటే యేసు ప్రభు అంటుండు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని అడుగుతున్నాడు. और यीशु मसीह कहता है परमेश्वर ने मुझे जो लड़के दिए हैं దేవుడు నాకు ఇచ్చాడు అంటుండు. परमेश्वर ने उनको दिए हैं कहता है। ఆయనకి ఎట్లా దేవుడు ఇచ్చాడు పిల్లలు? यीशु मसीह को पिता परमेश्वर ने कैसे लड़के అది दिए? కింద వచనంలో చూస్తే और नीचे वचनों को अगर हम पढ़ेंगे, పిల్లలందరూ కూడా రక్త మాంసంలో పాలివారయ్యారు కాబట్టి ये सब लड़के लहू और मांस में सहभागी हुए हैं, అంటే इसलिए భూమి మీద మనుషులందరూ కూడా రక్తంలో మాంసంలో వాళ్ళు పాలి భాగస్తులై ఉన్నారు. संसार के सारे मनुष्य लहू और मांस के भागी है, इसलिए వాళ్ళు రక్త మాంసంలో పాలి భాగస్తులు ఉన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళని రక్షించడానికి రక్త మాంసంగా నేను పాలివాడు అయ్యాను అంటుంది వాక్యం. ये सब बच्चे लहू और मांस से बने हुए, इसलिए उनको उद्धार दिलाने के लिए मैं भी लहू और मांस से बन जाऊंगा। అంటే మనుషులందరూ కూడా ఎలాగైతే వాళ్ళు మనుషులుగా రక్త మాంసంలో ఉన్నారో దేవుడు కూడా రక్త మాంసంగా ఒక మనుషులాగా ఆయన దిగి వచ్చాడు. जैसे मनुष्य लहू और मांस से बनाया गया है, परमेश्वर भी यीशु मसीह उसने शरीर रूप धारण करके लहू और मांस बन गया। మనుషులందరిని రక్షించడం ఆయన కూడా మనిషి వలే మారాలి వచ్చింది. मनुष्य जाति को बचाने के लिए उसको भी मनुष्य बनना पड़ा। మనుషులందరినీ పాపము నుంచి శాపము నుంచి రక్షించడానికి ఆయన కూడా మనుషుని వలె మారాలి వచ్చింది. मनुष्य जाति को पापों से श्राप से छुड़ाने के लिए उसे भी मनुष्य बनना पड़ा। ఎందుకు మనుషుల్ని రక్షించడానికి ఆయన మనిషి అవతారం ఎత్తాలి వచ్చింది? क्यों मनुष्य को बचाने के लिए उसको मानव रूप धारण करना पड़ा? మరి దేవుడే మనుషుల్ని సృష్టించినప్పుడు పిల్లలందరూ కూడా మరి దేవుని పిల్లలుగా ఉండాలి కదా. और जब परमेश्वर ने मनुष्य को सबको बनाया तो ये सभी उसके होने चाहिए थे। దేవుని పిల్లలుగా ఉండకుండా మరి వాళ్ళు ఎట్లా చెడిపోయారు? और ये परमेश्वर के बच्चे ना आते हुए ये कैसे मार्ग भटक गए हैं? అంటే దేవుడైతే ఆదమ హవ్వని సృష్టించారు, వాళ్ళు దేవుని పిల్లలుగానే సృష్టించుకున్నాడు. परमेश्वर ने तो आदम और हवा को बनाया और ये मेरी संतान कहा, వాళ్ళు దేవుని పిల్లలుగా వాళ్ళని పుట్టించాడు. और परमेश्वर के बेटों के समान उनको తన बनाया। స్వరూపంలో తన వలె తనలాగానే ఉండలాగానే సృష్టించుకున్నాడు. अपने स्वरूप में अपने आकार में उसके जैसा मनुष्य को बनाया। కానీ వాళ్ళు సాతాను ఒక దుష్ట సంబంధి మాట విని వాళ్ళు సాతాను సంబంధులుగా మారిపోయారు. लेकिन शैतान की बुरी बातों को सुनकर वो शैतान के संबंध में बदल गए। ఆదం హవ్వ సాతాను ఒక మాట విని వాళ్ళు చెడు మార్గంలో నడిచారు.
आदम और हवा ने जब शैतान की बात सुनी वो बुरे मार्गों पर चल पड़े, దేవునికి విరుద్ధమైన మార్గంలో నడిచారు. परमेश्वर के विरुद्ध उन्होंने काम వాళ్ళు किया। దేవుని సంబంధులుగా కాక సాతాను సంబంధులుగా మార్చబడ్డారు. वो परमेश्वर के संबंध में ना होते हुए शैतान के संबंध में बंध गए సాతాను యొక్క ఉద్దేశం అనుసారం నడుచుకుంటూ వచ్చారు. और शैतान की योजना के अनुसार उन्होंने वो ఈ चलते రోజు गए। భూమి మీద మనుషులందరూ కూడా వాళ్ళు దేవునికి విరోధంగా దేవునికి విరోధమైన జీవితం జీవిస్తున్నారు. और संसार में मनुष्य सारे मनुष्य परमेश्वर के विरुद्ध जी रहे हैं భూమి మీద మనుషులందరూ కూడా దేవునికి ఏకీభవిస్తలేరు. और इस संसार के मनुष्य परमेश्वर से सहभागी नहीं हो रहे, వాళ్ళు దేవునికి అనుకూలంగా वो జీవించట్లేరు. परमेश्वर के अनुकूल नहीं जी रहे, దేవునికి విరోధంగా వాళ్ళ ఆలోచన ఉంటున్నాయి. परमेश्वर के विरुद्ध उनके विचार होते हैं, దేవునికి అసహ్యకరంగా వాళ్ళ ఆలోచన ఉంటున్నాయి. परमेश्वर को घृणित करने वाले विचार उनके होते దేవుడు हैं। వాళ్ళని చూసి అసహించుకునే విధంగా వీళ్ళ జీవితం ఉంటుంది. परमेश्वर उनको देखकर घृणा करे ऐसा जीवन उनका बन गया है దేవునికి అయిష్టకరమైన జీవితము మనుషులకు ఉంటుంది. और अनचाहा जीवन मनुष्य का हो गया है। కాబట్టి మనుషులు ఎవరు దేవునితో మాట్లాడలేకపోతున్నారు. इसलिए मनुष्य कोई भी परमेश्वर से बातें नहीं कर पा रहा, వాళ్ళు దేవుని దూరంగా అయిపోయారు. वो परमेश्वर से दूर हो गए हैं, కాబట్టి వాళ్ళకి జీవితంలో నెమ్మది లేదు. इसलिए उनके जीवन में शांति नहीं వాళ్ళ है జీవితంలో సమాధానం లేదు. और उनके जीवन में कोई सुख नहीं है। అందు గురించి మనుషులందరూ కూడా ఎందుకున్నా జీవిస్తున్నా ఈ జీవితం ఎందుకు చచ్చిపోతే బాగుంటుందని మనుషులు కొన్నిసార్లు చావడానికి ఇష్టపడుతున్నారు. इसलिए मनुष्य कहता है ये मेरा जीवन व्यर्थ है, मैं क्यों जी रहा हूँ, अगर मैं मर जाता तो अच्छा होता। मनुष्य जाति ऐसा कहती है। ధనమున్నా కూడా వాళ్ళకి శాంతి లేదు. उनके నిజమైన पास कितनी भी संपत्ति हो लेकिन उनके पास शांति नहीं ఇంత है। ధనమున్నా ఇంత బంధువులున్నా కూడా నాకు ఇలాంటి జీవితం నాకు అసలు శాంతిని లేదని వాళ్ళు కూడా చాలా తన జీవితం బట్టి విరక్తి చెందుతూ ఉంటారు. मेरे पास इतना धन है, मेरे इतने रिश्तेदार है, मेरा इतना महान जीवन है, फिर भी वो अपने जीवन से संतुष्ट नहीं है, వాళ్ళ జీవితం ద్వారా వాళ్ళకి తృప్తి లేదు. उनके जीवन में तृप्ति नहीं है। ఎందుకు అట్లా అంటే क्यों ऐसा होता है? మానవులు దేవుని దృష్టికి వాళ్ళు పాపులుగా మార్చబడ్డారు. क्योंकि सारे मनुष्य परमेश्वर की नजर में बुरे बन गए हैं। ఎందుకంటే వాక్యం అంటే నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు. क्योंकि वचन कहता है धर्मी एक भी नहीं, कोई भी नहीं। అందరూ పాపం చేసి దేవుని మార్గం నుంచి తొలగిపోయారు. सभी ने पाप किया है और परमेश्वर की महिमा से रहित हो ఒక్కడును गए। లేడు నీతివంతుడు. एक भी धर्मी नहीं बचा है। అందరూ దేవుని మహిమ పొందలేకపోతున్నారు అని అంటుంది వాక్యం. सभी लोग परमेश्वर की महिमा नहीं पा रहे। దేవుని యొక్క మహిమ దేవుని యొక్క కృప పొందలేకపోతున్నారు. परमेश्वर की महिमा परमेश्वर की कृपा नहीं पा रहे। వాళ్ళందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు. वो सभी लोग बुरे मार्गों में चल रहे हैं, సాతాను ఆలోచన చెప్పి నడుస్తున్నారు. शैतानों के विचारों पर चल रहे हैं, సాతాను ఉద్దేశం నెరవేర్చడానికి शैतान ఇష్టపడుతున్నారు. के उद्देश्य को पूरा करने के लिए बढ़ रहे हैं। అలా జీవిస్తున్నారు. वो ऐसा जी रहे हैं అలా జీవిస్తున్నప్పుడు और जब ये ऐसा जी रहे దేవుడు हैं మళ్ళీ మానవ మనుషులుగా దిగి వచ్చి फिर मनुष्य के रूप में परमेश्वर उतर आया అందరూ కూడా మళ్ళీ రక్షించాలని ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. और हम सबको बचाने के लिए यीशु मसीह संसार में आया। ఆయన వచ్చి ఎట్లా మమ్మల్ని ఎట్లా రక్షించుకోవాలనుకున్నాడంటే और वो आकर वो हमें कैसे बचाना चाहता है। మేమందరం పాపంలో జీవిస్తాము, हम सभी लोग पाप में जी रहे हैं, పాపంలో నశిస్తున్నాము, पाप में नाश हुए जाते हैं, నరకానికి వెళుతున్నాము. नरक में जा रहे हैं। వీళ్ళందరినీ రక్షించాలంటే अगर हम सबको बचाना है వాళ్ళ కోసం అమూల్యమైన రక్తం కార్చాలి. उनके लिए अमूल्य लहू को बहाना వాళ్ళ होगा। పాపమును కడగబడాలంటే అమూల్యమైన రక్తం కార్చాలి. अगर उनके पापों को धोना है तो अमूल्य लहू को बहाना వాళ్ళ है। కోసం నేను దిగి వచ్చి వాళ్ళందరి మానవుల పాపముల కోసం నేను రక్తం కారుస్తాను. उन सभी के लिए मैं उतर कर अपने पवित्र लहू को बहाऊंगा। ఎవరైతే నా మీద నా రక్తం మీద విశ్వాసం ఉంచుతారో और जो कोई भी मुझ पर मेरे लहू पर विश्वास करेगा వాళ్ళు నా పిల్లలు అవుతారు. वो मेरे बेटे बन जाएंगे। యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి यीशु मसीह पर विश्वास रखने के द्वारा ఆయన రక్తములో ఎవరైతే పాపములు కడుక్కుంటారో उसके लहू में जो कोई भी अपने पापों को धो తన लेता है, చెడు జీవితమును వదులుకుంటారో अपने बुरे जीवन को छोड़ देता వాళ్ళు है, దేవుని పిల్లలు అవుతారు. वो परमेश्वर की संतान हो जाते మరి हैं। ఎవరైతే నమ్మకుండా ఉంటారో और जो कोई विश्वास नहीं करता మళ్ళీ వాళ్ళు ఎవరి పిల్లలు? वो किसके संतान हो వాళ్ళు जाते కూడా దేవుని సృష్టించిన పిల్లలే. हैं। उनको भी परमेश्वर ने ही बनाया है కానీ వాళ్ళు ఆలోచన అంతా కూడా దుష్టుని సంబంధులాగా జీవిస్తున్నారు. और वो दुष्ट के विचारों से जीते हैं, इसलिए దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తున్నారు, दुष्ट के विचारों पर चलते हैं, इसलिए దుర్మార్గంలో నడుస్తున్నారు, बुरे मार्गों में चलते हैं, इसलिए తనకు ఇష్టమైన మార్గంలో నడుస్తున్నారు. अपनी इच्छा के अनुसार चलते हैं, వాళ్ళు इसलिए దేవుని చిత్తం నెరవేర్చలేరు. वो परमेश्वर की इच्छा पूरी नहीं करते। దేవునికి సంబంధం కలిగిన బిడ్డలుగా वो జీవిస్తలేరు. परमेश्वर के बच्चे हैं, ऐसे संबंध में वो नहीं जीते, వాళ్ళు చెడు మార్గంలో वो बुरे నడుస్తున్నారు. मार्गों में चल रहे हैं। కానీ దేవుడు మళ్ళీ ఆ చెడుగంలో నడుస్తున్న వారిని అందరిని కూడా
తన మీద విశ్వాసం ఉంచిన వారికి తన రక్తంతో కడిగి తన బిడ్డలుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. लेकिन जो कोई भी बुराई के मार्गों पर चलता है उसको भी परमेश्वर बुलाता है, मुझ पर विश्वास रखो, मैं तुमको से భూమి छुड़ाऊंगा। మీద మనుషులు మానవులందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. इस संसार के सारे मनुष्य जाति को परमेश्वर बुलाता है, మీరందరూ కూడా నా తట్టు తిరగండి, तुम सभी लोग मेरी ओर फिर कराओ, మీ పాపం నుంచి నేను మిమ్మల్ని విమోచిస్తాను, तुम्हारे पापों से मैं तुम्हें छुटकारा మిమ్మల్ని दूंगा, రక్షించడానికి వచ్చా. तुम्हें उद्धार दिलाने के लिए मैं आया हूं। వెదికి మానవులందరినీ కూడా చెడిపోయిన మానవులందరినీ కూడా వెదికి రక్షించడానికి నేను వచ్చా. जो लोग बिगड़ गए हैं, भटक गए, उनको ढूंढ ढूंढ कर उद्धार दिलाने के लिए मैं आया हूं। మీరందరూ కూడా నా వైపు మీరు నా వైపు మీరు తిరిగి మళ్ళండి, तुम सभी लोग मेरी ओर मुड़कर आ నా जाओ, మీద విశ్వాసం ఉంచండి. मुझ पर विश्वास करो, ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచుతారో और जो कोई भी मुझ पर विश्वास करता है వారు దేవుని పిల్లలు అవుతారని వాక్యం वो అంటుంది. परमेश्वर की संतान बन जाता है, वचन యోహాను कहता సువార్త है। 1వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లా రాసి ఉంటుంది. यूहन्ना रचित सुसमाचार इसका पहला अध्याय 12वें वचन में इस प्रकार लिखा है, తను ఎందరైతే అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని వాక్యం అంటుంది. परंतु जितनों ने उसे ग्रहण किया उसने उन्हें परमेश्वर की संतान होने का अधिकार दिया, अर्थात उन्हें जो उसके नाम पर विश्वास रखते हैं। ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో जो कोई भी यीशु मसीह पर विश्वास करता है వాళ్ళు దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తున్నాడు वो దేవుడు. परमेश्वर की संतान होने का अधिकार उनको देता है। ఎవరైతే యేసుక్రీస్తు రక్తం మీద విశ్వాసం ఉంచుతారో जो कोई यीशु मसीह के लहू पर विश्वास रखता है వాళ్ళు దేవుని బిడ్డలుగా వెళ్ళి దేవుడు పిలుస్తున్నాడు. वो परमेश्वर का बेटा है, परमेश्वर उसको ऐसा बुलाता है। దేవుడు వాళ్ళ దోషమును వాళ్ళ పాపమును గురించి తీరుస్తలేడు అక్కడ. परमेश्वर उनके दोष के लिए, उनके पाप के लिए उनका न्याय नहीं మీరు करता। నా మీద విశ్వాసం ఉంచుతున్నారు కదా, तुम मुझ पर विश्वास रखते हो इसलिए, నా దగ్గరికి వచ్చారు కదా, तुम मेरे पास आए हो इसलिए నా రక్తం మీద విశ్వాసం ఉంచండి. मेरे लहू पर विश्वास करो। నేను మీకోసం ప్రాణం పెట్టా, मैंने तुम्हारे लिए अपने प्राणों को दिया है, మీకోసం నేను రక్తం కార్చాను. तुम्हारे लिए अपना लहू बहाया है। ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచుతారో और जो कोई भी मुझ पर विश्वास करता है వాళ్ళందరూ దేవుని బిడ్డలు అవుటకు అధికారం उन ఇస్తున్నాడు सभी దేవుడు. को परमेश्वर की संतान होने का अधिकार देता हूँ, ఎందుకంటే మానవ మనుషులందరూ కూడా మరణము భయం చేత వాళ్ళు భయపడుతున్నారంట. क्योंकि सारी मानव जाति मृत्यु से डर रही है। మేము ఒక రోజు ఎట్లని జీవితం జీవిస్తాం, ఒక రోజు చనిపోతాము. हम आज का जीवन जी रहे, लेकिन एक दिन हमें मरना है। మరణిస్తే ఎక్కడికి పోతామో మనకు मरने के తెలియదు. बाद हम कहाँ पर जाएंगे? మరణం అయిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదని మృత్యు- భయపడుతున్నారంట. मृत्यु के बाद हमारे क्या होगा ये सोचकर डर रहे हैं। సో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే అట్లా అందరు మానవ మనుషులు మరణించి వాళ్ళు నాశనానికి వెళ్తున్నారని యేసు ప్రభు వాళ్ళు మరణము భయము చేత నుంచి విడిపించడానికి కోసమే ఆయన మనుషునిగా దిగి వచ్చాడు. और यीशु मसीह संसार में इसलिए आया कि मनुष्य सोच रहा था मरने के बाद मेरा क्या होगा, तो मरने के बाद उनके मृत्यु के डर से बचाने के लिए ही यीशु मसीह संसार में మరణము आया। భయము చేత నుండి వాళ్ళని విడిపించడానికి యేసు ప్రభు మనుషునిగా దిగి వచ్చాడు. उस मृत्यु के भय से ही उनको बचाने के लिए यीशु मसीह उतर आया। ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలు ఆగుటకు అధికారం जो ఇస్తున్నాడు. कोई भी उस पर विश्वास रखता है वो उसके संतान होने का अधिकार देता है। ఇంకా ఎవరైతే ఆయన మీద ఇంకా విశ్వాసం ఉంచలేదో దయచేసి ఆయన మీద విశ్వాసం ఉంచడం మీరు ఆయన పిల్లలుగా అవుతారు. अगर किसी ने उस पर विश्वास नहीं किया तो कृपया करके विश्वास कीजिए, वो आपको अपनी संतान बनाएगा। మీరు ఆయన మీద విశ్వాసం ఉంచడం వల్ల ఆయన రక్తం ద్వారా మిమ్మల్ని కడిగి మిమ్మల్ని పరిశుద్ధ పరిచి తన బిడ్డలుగా మార్చుకుంటాడు. अगर आप उस पर विश्वास रखोगे तो अपने लहू से आपको धोकर अपना बेटा खुद को बना देगा। మీరు దేవుని సన్నిధికి మీరు రండి, దేవుడే మిమ్మల్ని మాట్లాడుతూ ప్రతి దినము మిమ్మల్ని కడుగుతూ పరిశుద్ధపరచు ఆయన స్వరూపంలో మార్చుకుంటాడు. आप परमेश्वर के मंदिर में आइए, परमेश्वर आपसे बात करेगा, उसके वचनों के द्वारा आपको धोकर अपना संतान बना लेगा। దినదినము ఆయన స్వరూపంలో చెక్కుకుంటాడు. हर दिन वो हमें उसके स्वरूप में तराशता है। దేవుని యొక్క స్వరూపంలో మనం చెక్కబడతాము. परमेश्वर के स्वरूप में हम ఆయన तराशे जाते బిడ్డలంగా हैं, మనం చెక్కబడతాము. उसकी संतान के नाते हम तराशे जाते हैं। దేవుని మీద విశ్వాసం ఉంచండి. परमेश्वर पर विश्वास रखिए। అయితే దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి కూడా దేవుడు వాక్యం మాట్లాడుతుంది. और जो कोई भी परमेश्वर पर विश्वास रखता है उसे भी ఎవరైతే ఆయన वचन మీద कहता है। విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మార్చబడ్డారో जो कोई भी उस पर विश्वास रखकर उसकी संतान बन गए हैं, దేవుడు అంటున్నాడు, परमेश्वर उनसे यह कहता है, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలము ఉన్నాము అని చెప్తున్నాడు.
సో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని యేసు ప్రభు చెప్తున్నాడు. देखो मैं उन लड़कों सहित जिसे परमेश्वर ने मुझे दिए हैं। అంటే దేవుని పిల్లలని ఎప్పుడు అని చెప్తున్నాడంటే ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడతారో వీళ్ళు నా పిల్లలు అని యేసు ప్రభు చెప్తున్నాడు. और वो लड़के हमें कब कहता है? जब उसके लहू पर विश्वास करते हैं, अपने पापों को धो लेते हैं। ఆయన పాపం నుంచి వాళ్ళు విడిపించబడతారో వీళ్ళు నా పిల్లలు అంటున్నాడు जो దేవుడు. कोई भी अपने पापों से छुड़ाया जाता है, वो परमेश्वर की संतान ఇప్పుడు बनता है। దేవుని పిల్లలు అంటే దేవుని చిత్తం నెరవేర్చే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. परमेश्वर की संतान यानी कि उसकी इच्छा पूरी करने वाले होने चाहिए। దేవుని వాక్యం ఒక వాక్యం చదవండి. परमेश्वर के वचन को पढ़िए। యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. याकूब की पत्री इसका पहला अध्याय 18वें वचन को। ఆయన తాను సృష్టించిన వాటిలో మనము పదమ ఫలం ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఇలా వాక్యం ఏమంటుందంటే वचन यहाँ पर ये कहता है, ఈ దేవుడు ఏదైతే సృష్టించాడో परमेश्वर ने जो कुछ भी बनाया है, ఆ సృష్టిలో అంతటిలో దేవుడు మమ్మల్ని పదమ ఫలంగా ఉండునట్టుగా మమ్మల్ని దేవుడు इस సృష్టించుకున్నాడు. सारे सृष्टि में परमेश्वर हमको प्रथम फल बनाने के लिए उसने बनाया है। దేవుని సృష్టి ఇది భూమి మాత్రం ఒకటే కాదు, परमेश्वर की सृष्टि में केवल ये पृथ्वी नहीं है, కొన్ని కోట్ల గ్రహాలు దేవుడు సృష్టించాడు. कई करोड़ों ग्रहों को परमेश्वर ने बनाया పరలోకం है। సృష్టించాడు. स्वर्ग को परमेश्वर ने बनाया है। అనేక గ్రహాలు దేవుడు సృష్టించాడు. अनेक ग्रहों को परमेश्वर ने ఆ बनाया है। అనేక గ్రహములలో మేము పదమ ఫలంగా ఉండాలని దేవుడు और అనుకుంటున్నాడు. उन अनेक ग्रहों में हम प्रथम फल रहे, परमेश्वर ये चाहता है। మేము ఆయన జ్యేష్ఠ పిల్లలంగా ఉండాలని దేవుడు కోరుకొని మమ్మల్ని ఎన్నుకున్నాడు. हम उसकी ज्येष्ठ संतान बने, इसलिए परमेश्वर ने हमको ఈ चुना है। సృష్టిలోనే మేము జ్యేష్ఠ సంతానం ఉండాలని దేవుడు इस కోరుకుంటున్నాడు. संसार में ही हम परमेश्वर ज्येष्ठ संतान बन जाए, ఈ परमेश्वर లోకంలో चाहता है। పాపంలో జీవిస్తున్న వాళ్ళందరిని కూడా దేవుడు పిలిచి తన జ్యేష్ఠ సంతానములో చేర్చుకుంటున్నాడు అందరికి इस కూడా. संसार में जो भी पाप में जी रहा है, उसको बुलाकर अपनी ज्येष्ठ संतान वो बनाना चाहता है। జ్యేష్ఠ సంతానంగా దేవుడు మమ్మల్ని మార్చాలనుకుంటున్నాడు. और ज्येष्ठ संतान में परमेश्वर हमको बदलना चाहता है। పరలోకంలో ఇంకా దూతలు ఉంటారు, వాళ్ళకి చావు అనేది ఉండదు, వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరిలో మేమే జ్యేష్ఠులంగా ఉంటామంట. स्वर्ग में कुछ स्वर्ग दूत है, उनको मृत्यु नहीं होती। वो कहते हैं कि हम ज्येष्ठ संतान रहेंगे। వాళ్ళందరిలో మనమే జ్యేష్ఠ సంతానంగా उन ఉండబోతున్నాం. सबसे बढ़कर हम ज्येष्ठ संतान దేవుడు हो ఆ గొప్ప जाएंगे। భాగ్యం మనకి ఇచ్చాడు. परमेश्वर ने इतना बड़ा भाग्य हमें భూమి दिया మీద है। వాళ్ళందరికీ కూడా భాగ్యం ఇచ్చాడు. संसार में रहने वाले सभी को वो भाग्य दिया है। విశ్వాసం ఉంచి వారందరికీ కూడా దేవునికి జ్యేష్ఠ సంతానం కావడానికి ఆ భాగ్యం దేవుడు మనందరికి ఇచ్చాడు. जो कोई भी उस पर विश्वास करता है, उसे ज्येष्ठ संतान बनने का भाग्य परमेश्वर ने दिया है। మిగతా గ్రహంలో ఉన్న వారందరూ కూడా మనకు చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లెల్లాగా వాళ్ళు ఉంటారు. और दूसरे ग्रहों पर रहने वाले सभी हमारे छोटे भाई बहन बन जाएंगे। వేరే వేరే గ్రహంలో ఉన్న వారు మా భూమి పుట్టక మునుపు నుంచి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా మనకు చెల్లెల్లాగా తమ్ముళ్ళలాగా ఉంటారు. వాళ్ళు हमारी पृथ्वी बनाने से पहले ही वो लोग हैं, लेकिन वो हमारे भाई बहन बन जाएंगे। వాళ్ళు మాకు చిన్నంగా ఉంటారు. वो हमसे छोटे रहेंगे। మేమెందుకు జ్యేష్ఠులం అయిపోతాము? हम क्यों सबसे ज्येष्ठ बनेंगे? భూమిలోని సృష్టిలోని పదమ ఫలం దేవుడు మనకెందుకు ఆ భాగ్యం ఇస్తున్నాడు? इस దేవుడు सारे भूमि में प्रथम फल परमेश्वर हमें ही क्यों बना रहा है? కొన్ని కోటాను కోటి గ్రహములు దేవుని సృష్టించాడు. करोड़ों ग्रहों को परमेश्वर ने बनाया కానీ है, దేవుడు ఈ భూమి మీద దేవుడు ప్రాణం పెట్టాడు. लेकिन इस पृथ्वी पर परमेश्वर ने अपने ఈ प्राणों భూమి को మీద दिया। దేవుడు రక్తం కార్చాడు. इस पृथ्वी पर परमेश्वर ने अपना लहू बहाया। ఆయన రక్తంలో ఫస్ట్ ఎవరు కడగబడుతున్నారు? उसके लहू में सबसे पहले कौन धोया जा रहा దూతలు है? కడగబడుతున్నారా? क्या स्वर्गदूत धोए जा रहे हैं? వేరే గ్రహం మీద అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు పాపం నుంచి क्या విడిపించబడుతున్నారా? दूसरे ग्रहों पर रहने वाले मनुष्य पाप से छुड़ाए जा रहे हैं? ఎవరు కడగబడుతున్నారు? कौन धोए जा रहे हैं? ఆయన రక్తంలో ఎవరైతే కడగబడుతున్నారో ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ సంతానం. उसके लहू में सबसे पहले कौन धोए जा रहे हैं? वही सबसे पहले प्रथम फल వాళ్ళు है। జ్యేష్ఠ సంతానం అవుతారు. वही ज्येष्ठ संतान ఈ बनेंगे। సృష్టిలోనే దేవుడు ఇక్కడ ఆయన యజ్ఞం జరిపించాడు కాబట్టి इस सृष्टि में ही परमेश्वर ने अपना यज्ञ किया, इसलिए కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆయన యజ్ఞాన్ని నమ్ముకొని ఆయన రక్తంలో పాపం కడుకుంటారో వాళ్ళు జ్యేష్ఠులు అవుతారు. इसलिए जो कोई भी उसके बलिदान पर विश्वास करके उसके लहू से अपने आप को धोता है, वो ज्येष्ठ बन जाता है। సృష్టిలోనే వాళ్ళు జ్యేష్ఠులుగా వాళ్ళు పిలువబడతారు. इस सारी सृष्टि में वो ज्येष्ठ बुलाया जाता है। తర్వాత వాళ్ళు నమ్ముకున్నప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత చిన్న పిల్లల అంటే చిన్న తమ్ముళ్ళలాగా చెల్లెల్లాగా వాళ్ళు ఉంటారు. फिर बाद में जो विश्वास करते हैं, वो सब छोटे भाई बहन बन जाते हैं। ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో ఇట్లా రాసి ఉంటుంది. और प्रकाशित वाक्य में भी इस प्रकार लिखा है। ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. प्रकाशित वाक्य 14वां अध्याय 14वें वचन को एक बार पढ़िए। हाँ हम्म
నిర్గమం 14వ అధ్యాయము 4వ వచనం చదువు. 14 का 4। ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో ఆ, ఎ- మీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలం ఉండటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఇక్కడ ఏమంటుంది వాక్యం అంటే और यहाँ पर वचन ये कहता है, పరలోకంలో ఒక దర్శనం చూస్తున్నాడు యోహాను. स्वर्ग में यूहन्ना एक दर्शन देख रहे కొత్త हैं। యెరూషలేము పట్టణం పైన యేసుప్రభు పట్టణం అక్కడ ఒక పట్టణంలో కనిపిస్తున్నారు. नए यरूशलेम शहर में यीशु मसीह दिखाई दे रहे हैं యేసుప్రభు చుట్టూ ఈ పదమ సంతానంగా పిలువబడిన వారు అక్కడ కనిపిస్తున్నారు. और यीशु मसीह के आसपास प्रथम संतान दिखाई दे रही ఈ है। భూమి మీద నుంచి వాళ్ళు ఎన్నుకబడ్డారంట. इस संसार से वो चुन लिए गए हैं యేసుప్రభు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వీళ్ళు వెళ్తారంట. और यीशु मसीह जहाँ पर भी जाते हैं ये उसके पीछे जाते हैं। యేసుప్రభు చుట్టూ వాళ్ళు ఉంటారంట. यीशु मसीह के पूरे इर्द गिर्द रहते యేసుప్రభు हैं। ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆయన చుట్టూ వెళ్తారంట. వాళ్ళు यीशु मसीह जहाँ पर भी जाते हैं ये उसके पीछे चलते हैं। వీళ్ళు యేసుప్రభుకి ప్రథమ సంతానంగా ఉంటారంట. और ये यीशु मसीह के प्रथम संतान हैं। అయితే దేవుని ఎవరైతే నమ్ముకుంటామో వాళ్ళందరూ కూడా ప్రథమ సంతానంగా పిలువబడతారు. और जो कोई भी यीशु मसीह पर विश्वास करता है उसे प्रथम संतान ఆయన बुलाया जाता యజ్ఞం है। మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ప్రథమ సంతానంగా వాళ్ళు పిలువబడతారు. और जो कोई भी उसके बलिदान पर विश्वास करता है वो प्रथम संतान ఆయన बुलाया जाता है। రక్తము మీద విశ్వాసం ఉంచి తన పాపం నుంచి కడుక్కుంటారో వాళ్ళు ప్రథమ సంతానంగా उसके పిలువబడతారు. लहू पर विश्वास रखकर जो कोई भी अपने पापों को धो लेता है वो प्रथम संतान बुलाया जाता है। సో ప్రథమ సంతానంకి వాళ్ళు ఎవరికైతే కుటుంబంలో ప్రథమ సంతానంగా ఉంటారో వాళ్ళకి పూర్తి అధికారం వాళ్ళకు ఉంటుంది. और जो भी परिवार में पहला संतान होता है उसे पूरा अधिकार होता है। ఫస్ట్ కొడుకు పుట్టాను అనుకోండి, ఆయనకు కుటుంబం మీద అంత అధికారం ఆయనకే ఉంటుంది. अगर पहला बेटा कोई जन्म लेता है तो उसके पूरे पूरे परिवार पर अधिकार होता ఏం है। చేసినా కూడా తల్లి అయినా తండ్రి అయినా చెల్లెలు తమ్ముళ్ళు అందరు కూడా వచ్చి పెద్ద అన్నయ్య గాని అక్క గాని వాళ్ళు అడుగుతారు. अगर परिवार में कुछ करना हो तो भाई बहन माता पिता आकर बड़े बेटे से ही पूछते हैं। ఏం చేయాలంటే మేము పెద్ద అన్నకు అడగని అంటాం. कुछ भी करना हो अपने बड़े भाई से पूछकर करना। పెద్ద అక్కయ్య ఉంటే కూడా పెద్ద అక్కకు ఒకసారి అడగండి अगर అంటారు. बहन बड़ी है तो बहन से पूछकर ही करना। అలా అంత గొప్ప అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడు. इतना बड़ा अधिकार परमेश्वर हमें తన दे रहे సృష్టి हैं। అంతటిలో దేవుడు మనకు జ్యేష్ఠ స్థానము అంత గొప్ప స్థానం దేవుడు మనకి ఇస్తున్నాడు. उसकी सारी सृष्टि में ज्येष्ठत्व का अधिकार परमेश्वर అంత हमें दे గొప్ప रहा है। అధికారం అంత హోదా ఆ గౌరవం దేవుడు మనకి ఇస్తున్నాడు. इतना बड़ा अधिकार और वो जगह परमेश्वर हमको दे रहा है। అది అంత గొప్ప అధికారం అంత హోదా ఆ గౌరవం ఎట్లా మనకు లభిస్తుంది? वो अधिकार वो स्थायी हमको कैसे मिल सकता है? ఆయన యజ్ఞం మీద విశ్వాసం ఉంచడం వలననే, उसके बलिदान पर विश्वास रखने के द्वारा, ఆయన రక్తముల మన పాపం కడుకడం వల్ల మనం ఆయనకు జ్యేష్ఠ సంతానం అవుతున్నాం. उसके लहू में हम अपने पाप धो लेते हैं इसलिए हम उसकी ज्येष्ठ संतान बन जाते हैं। సో దయచేసి ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా మనం జ్యేష్ఠ సంతానంగా పిలువబడతాం. और जो कोई भी उसके ऊपर विश्वास करता है वो ज्येष्ठ संतान बन जाता సో है। జ్యేష్ఠ సంతానంగా అందరం పిలువబడుతున్నాము. ज्येष्ठ संतान हम सभी बुलाए जाते हैं। కొందరు దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని కోల్పోతున్నారు और కూడా. कुछ लोग हैं जो इसका निर्लक्ष्य करके उसे खो देते हैं। దేవుని నమ్మిన బిడ్డలు అందరూ కూడా మనం జ్యేష్ఠ సంతానంగానే మనం ఉంటాము. परमेश्वर पर विश्वास करने वाले हम सभी ज्येष्ठ संतान ही रहते దేవుడు हैं। మనకు అందరికి అధికారం ఇస్తున్నాడు. परमेश्वर हम सबको ये अधिकार देता है। అయితే కొందరు ఆ అధికారం కోల్పోతున్నారు. लेकिन कुछ लोग हैं जो अपना अधिकार खो रहे हैं। దేవుని యొక్క ఆశీర్వాదం దేవుడు ఇచ్చిన ఘనత వాళ్ళు దానికి వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. परमेश्वर का आशीर्वाद और परमेश्वर की महानता को वो निर्लक्ष्य करते हैं। దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అధికారము మనం కోల్పోతున్నాము. परमेश्वर जो हमें श्रेष्ठ अधिकार देना चाहता है उसे हम खो रहे हैं। కొందరు అట్లా నిర్లక్ష్యం చేసి దేవుడు ఇచ్చిన భాగ్యము కోల్పోతున్నారు. कुछ लोग ऐसा निर्लक्ष्य करके परमेश्वर के भाग्य को खो देते हैं। దేవుడు అంత గొప్ప భాగ్యం ఇచ్చిన వారు కూడా అది కూడా కోల్పోతున్నారు. परमेश्वर ने कुछ को बड़ा सौभाग्य दिया उन्होंने దానికి खो दिया। నిర్లక్ష్యం చేస్తున్నారు. उसका निर्लक्ष्य कर रहे हैं। ఎలా నిర్లక్ష్యం वो చేస్తున్నారంటే कैसे निर्लक्ष्य कर रहे हैं? మనం బైబిల్లో చూస్తే अगर हम बाइबल में देखेंगे దేవుడు ఇసాకుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. परमेश्वर ने इसहाक को 2 बेटे दिए। వాళ్ళ పేరేమి? उनका नाम क्या है? ఏషవు, యాకోబు. ఏషవు
జ్యేష్ఠ కుమారుడు, యాకోబు చిన్న కొడుకు. एसाव बड़ा बेटा है और याकूब छोटा बेटा है। సో వాళ్ళ ఇద్దరి గురించి కూడా మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. अगर उन दोनों को देखेंगे तो हमको समझ में आ సో जाएगा। ఇసాక్ మీద అన్ని దేవుని ఆశీర్వాదం, మెండైన ఆశీర్వాదం ఉండేవి. इसहाक के ऊपर परमेश्वर का बहुतायत से आशीर्वाद था ఇసాక్ ఆశీర్వాదము ఇక జ్యేష్ఠ కుమారుడి మీద ఆశీర్వాదం రావాలి. और इसहाक के बाद ज्येष्ठ पुत्र को आशीर्वाद मिलने वाला था। ఏశావుకు ఆశీర్వాదం రావాలి. एसाव को आशीर्वाद मिलने वाला था। ఏశావుకు పిల్లల ద్వారా దేవుని కార్యం భూమి మీద జరగాలి. एसाव के बच्चों के द्वारा इस संसार में परमेश्वर का कार्य हो। ఏశావు కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం వచ్చి ఆయన పిల్లలు గొప్ప ప్రవక్తలు, రాజులు, యూదులు, గొప్ప సేవకులు అంతా కూడా ఏశావు కుటుంబం ద్వారానే భూమి మీద కార్యం జరగాల్సి ఉండేది. एसाव के ऊपर परमेश्वर का प्रभाव आकर उसकी संतान में राजा, यहूदी, प्रवक्ता, भविष्यद्वक्ता ये जन्म लेकर इनका काम होने वाला था। యూదులు, రాజులు, దేశాన్ని పరిపాలించే గొప్ప గొప్ప నాయకులు ఆయన వంశంలోనే పుట్టాల్సిందే. यहूदी और बड़े बड़े राजा इसके वंशज में उत्पन्न होने वाले थे। అలా ఏశావు మీద ఆశీర్వాదం రావాల్సి ఉండే. ऐसा एसाव के ऊपर आशीर्वाद आने वाला था, కానీ ఏశావు దాన్ని తుణీకరించాడంట. लेकिन एसाव ने उसे ठुकरा दिया। ఆయన జ్యేష్ఠ కుమారుడు, उसका ज्येष्ठ पुत्र ఆయన ఇసాక్ మీద ఆశీర్వాదం అంతా కూడా ఏశావు మీద రావాలి. इसहाक का सारा आशीर्वाद एसाव पर आना चाहिए था, కానీ ఏశావు దాన్ని తిరస్కరించాడు. लेकिन एसाव ने उसे ठुकरा दिया। ఒకసారి వచనం చదువు చూడండి. एक बार इन वचनों को पढ़कर हम देखेंगे। ఆది కాండము 25వ అధ్యాయము 33వ వచనం చదవండి. उत्पत्ति का अध्याय 25वां अध्याय 33वें वचन को पढ़कर देखें। హా. ఉమ్. ఉమ్. హా. ఉమ్. 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 ఏశావు తన జ్యేష్ఠత్వను తుణీకరించాను. एसाव ने अपने ज्येष्ठत्व को तुच्छ जाना। అంటే ఏశావు ఒక రోజు అలిసిపోయి ఇంటికి వచ్చాడంట. एसाव एक दिन थक कर अपने घर आया ఇంట్లో యాకోబు ఏదో వండుతున్నాడని, చిక్కుడుగా కూర और వండుతున్నాడని. घर में याकूब कुछ पका रहा था। సో ఆయన వండుతుంటే ఏశావు వాడితో, నేను చాలా ఆకలిగా ఉన్నా, కొద్దిగా నాకు భోజనం ఇవ్వు, కొద్దిగా ఈ రోజు నేను ఆకలిగా ఉన్నా, చాలా కొద్దిగా నువ్వు చేస్తున్న భోజనం నాకు ఇవ్వు అని అడుగుతాడు. और जब याकूब कुछ पका रहा तो एसाव कह रहा था मुझे बहुत भूख लगी है, ये थोड़ा सा मुझे दे दे। అంటే యాకోబు అంటాడంట, ఇస్తాను కానీ మరి నీ యొక్క జ్యేష్ఠత స్థానం నాకు ఇస్తావా, జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు యాకోబు. ठीक है, मैं तुझे खाने के लिए खाना दूंगा, लेकिन क्या तू मुझे अपने ज्येष्ठत्व का अधिकार देगा? భోజనం ఇచ్చి జ్యేష్ఠత్వం అడుగుతున్నాడు ఈయన. वो खाना देकर उससे ज्येष्ठत्व का ఏదో अधिकार मांग 100 रहा రూపాయలు है, అడగాలి, 500 అడగాలి. या उसे 500 रुपए मांगने चाहिए थे। డబ్బులు అడగకుండా జ్యేష్ఠత్వం హక్కు అడుగుతున్నాడు ఈయన. पैसे ना मांगते हुए ज्येष्ठत्व का अधिकार ఈయన मांग रहा ఎప్పుడు है। కూడా జ్యేష్ఠత్వం మీద దృష్టి ఉన్నది ఈయనకి, యాకోబుకు. याकूब की नजर हमेशा ज्येष्ठत्व पर है। జ్యేష్ఠత్వం ఆయనకుంటే అలా దాని ద్వారా ఏం ఆశీర్వాదం ఉంటుందో యాకోబుకు తెలుసు. ज्येष्ठत्व के कारण कौन सा आशीर्वाद उसको मिलेगा याकूब को मालूम था, ఏశావుకు తెలియదు. एसाव को नहीं मालूम था। ఏశావుకి ఏమంటే భోజనం తినడం, కొద్దిగా హాయిగా ఉండడం అంతే, ఆయనకు అదే అని కోరుకుంటున్నాడు. एसाव को केवल यही मालूम था, अच्छा शिकार करना है, भोजन करना है, आराम से रहना భూమి है। మీద ఆయనకు కొద్దిగా ఆరోగ్యం బాగుండాలి, తిండి ఉండాలి, భోజనం ఉండాలి, ధనం ఉంటే చాలు అని అంతే కోరుకుంటున్నాడు इस ఏశావు. संसार में मेरी सेहत बनी रहनी चाहिए, अच्छा खाना होना चाहिए, अच्छा जीवन होना चाहिए, इतना ही एसाव मांग रहा చేతిలో है। మంచి డబ్బులు ఉంటే చాలు అని కోరుకుంటున్నాడు और ఏశావు. थोड़े पैसे रहेंगे तो अच्छा रहेगा, बस उतना ही मांगता है। జ్యేష్ఠత్వం అంటే ఏమి ప్రయోజనము అంటున్నాడు ఆయన. ज्येष्ठत्व के द्वारा क्या लाभ होगा ऐसा वो सोच रहा దాని है, ద్వారా నాకేం ప్రయోజనం అంటున్నాడు उसके అక్కడ. द्वारा मेरा क्या लाभ होगा वो सोच रहा है। ఒకసారి ఆ భోజనం ఇచ్చేస్తే నా జ్యేష్ఠత హక్కు అంతా కూడా నీకు ఇచ్చేస్తా तू అంటాడు. एक बार वो भोजन मुझे दे दे, मैं अपना ज्येष्ठत्व का अधिकार तुझे दे दूंगा। యాకోబు అంటాడు, మరి ఆ ప్రమాణం చెయ్యి. और याकूब कहता है कसम खा। ప్రమాణం చేసినప్పుడు ఆయన ప్రమాణం చేసి ఆ భోజనం తీసుకొని ఆ జ్యేష్ఠత్వం తిరస్కరించాడు. और कसम खाकर तू भोजन ले ले और ज्येष्ठत्व का अधिकार मुझे दे दे। అలాగా ఆయన జ్యేష్ఠత్వం తిరస్కరించాడు. ऐसा उसने अपने ज्येष्ठत्व को तुच्छ जाना। యాకోబు కుటుంబంలో, యేషవు కుటుంబంలో ఇక ఏ ప్రవక్తలు గాని, సేవకులు గాని, గొప్ప రాజులు గాని ఆయన 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 వంశంలో ఎవరు పుట్టలేదు. और इसके बाद एसाव के परिवार में ना ही कोई प्रवक्ता जन्मा, ना कोई राजा जन्मा, ना ही भविष्यद्वक्ता जन्मा। దేవుని పని చేసే వ్యక్తులు ఎక్కడ కూడా ఆయన దగ్గర ఆయన వంశంలో పుట్టలేదు. परमेश्वर का काम करने वाले किसी व्यक्ति ने उसके परिवार में जन्म नहीं लिया। ఆయన జ్యేష్ఠత స్థానము యాకోబుకు అప్పగించేశాడు. उसने अपना ज्येष्ठत्व का अधिकार याकूब को दे दिया। యాకోబు దాన్ని పొందుకోవడానికి ఆశ కలిగి, దానికోసం ఆసక్తి కలిగి అతుర పడుతున్నాడు. याकूब उसको पाने के लिए वो उत्सुक था, उसके लिए वो खोज में था। నాకు ఆ జ్యేష్ఠత్వం కావాలి, ఆ జ్యేష్ఠత్వం కావాలి అని मुझे కోరుకుంటున్నాడు. वो ज्येष्ठत्व का अधिकार चाहिए, वो अधिकार चाहिए, वो దాంట్లో कहता था। ఆశీర్వాదం
అంతా కూడా నేను అనుభవించాలని యాకోబు और కోరుకుంటున్నాడు. उसमें जो कुछ आशीर्वाद है उसका मैं ही अनुभव करूं, याकूब ये चाहता था। దాంట్లో ఉన్న అధికారం, దాంట్లో ఉన్న హోదా, దాంట్లో ఉన్న మహిమ అంతా కూడా నేను పొందుకోవాలని యాకోబు కోరుకుంటున్నాడు. और उसका अधिकार, उसकी स्थाई, उसकी महिमा मैं प्राप्त करूं, याकूब ये चाहता था। యాకోబు పొందుకున్నాడు. याकूब ने उसको ले लिया యేషవు దానంతా కూడా కోల్పోయాడు, और ये सब ने अपने आप से उसे खो దాన్ని दिया, తిరస్కరించాడు. उसको तुच्छ जाना। ఇక్కడ ఈ రోజు కూడా దేవుని బిడ్డలుగా జ్యేష్ఠులుగా పిలువబడ్డారు. और आज भी बहुत सारे लोग यीशु मसीह के साथ ज्येष्ठत्व యేసుక్రీస్తు में बुलाए రక్తం गए మీద हैं। విశ్వాసం ఉంచి వాళ్ళు రక్షించబడి వాళ్ళు దేవునికి జ్యేష్ఠ కుమారులుగా పిలువబడుతున్నారు. यीशु मसीह पर विश्वास करके उसके लहू से धोकर ज्येष्ठत्व पुत्र बुलाए जाते हैं, కానీ ఆ రక్షణ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. लेकिन उस उद्धार को उन्होंने निर्लक्ष्य किया। దేవుడు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడంట? परमेश्वर ने उनको क्यों चुना? ఎందుకు వాళ్ళు జ్యేష్ఠత స్థానం ఇచ్చాడంట क्यों వాళ్ళకి? परमेश्वर ने उनको ज्येष्ठत्व का स्थान दिया? ఇక దేవుని మీద విశ్వాసం రక్షణ పొందుకున్నాము, ఇక దేవుని బిడ్డలు అయిపోయింది, ఇక మా ఇష్టానుసారంగా నడుచుకుంటామని అట్లా అందుకోసం దేవుడు జ్యేష్ఠత్వం ఇచ్చాడా? अब हमने यीशु मसीह पर विश्वास किया, ज्येष्ठत्व का अधिकार पाया, अब हम अपनी इच्छानुसार चलेंगे, इसलिए उनको बुलाया परमेश्वर ఇప్పుడు ने। యేసుప్రభు నమ్ముకున్నాం, ఖచ్చితంగా పరలోక రాజ్యంలో వెళ్తాం, నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యంకి వెళ్తాం, నిత్య జీవంలో ఎప్పుడు కూడా మనం జీవిస్తాం అని అలాగా అందుకోసం దానికోసమే దేవుడు మమ్మల్ని జ్యేష్ఠత స్థానంలో ఉంచాడా? अब हमने यीशु मसीह पर विश्वास किया है, अब हम स्वर्ग में जाएंगे, हम नरक में नहीं जाएंगे, इसलिए परमेश्वर ने उनको ज्येष्ठ स्थान में बुलाया। ఇక మా ఇష్టానుసారంగా జీవించడానికే మేము ఇక జీవిస్తాం అనుకొని కొందరు జీవిస్తున్నారు. अब हम अपनी इच्छानुसार ही जिएंगे ऐसा सोचकर कुछ लोग अपनी इच्छा से जी रहे దేవుడు हैं। ఎందుకు దేవుడు మమ్మల్ని ఆ జ్యేష్ఠత స్థానంలోనికి పిలిచాడంటే परमेश्वर ने हमको क्यों इस ज्येष्ठत्व के తన स्थान में बुलाया? సంకల్పము చొప్పున వాళ్ళకి కన్నాడు అంటుంది వాక్యం. उसकी योजना के अनुसार परमेश्वर ने उनको उत्पन्न किया। ఒక్కసారి వచనం చూడండి, एक बार इस वचन को पढ़ेंगे। యాకోబు పత్రిక 1:18 చూడండి. याकूब की पत्री 1 और 18वें वचन को। ఆయన తాను సృష్టించిన వాటిలో మనం పదమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. దేవుడు ఎట్లా కన్నాడంట? దేవుడు మమ్మల్ని परमेश्वर ने हमको कैसे उत्पन्न किया? తన సంకల్పం చొప్పున దేవుడు अपनी योजना के अनुसार परमेश्वर ने కన్నాడు. हमें उत्पन्न किया। అంటే దేవుని వాక్యం ఏమంటే తన ఆలోచన అనుసారంగా నడవాలని దేవుడు మమ్మల్ని దేవుడు జ్యేష్ఠత స్థానంలోనికి పిలిచాడు, కన్నాడు. परमेश्वर का वचन ये कहता है उसके विचारों के अनुसार हम चले, इसलिए परमेश्वर ने हमको उत्पन्न ఆయన किया। ఆలోచన చొప్పున నడవడానికే దేవుడు మమ్మల్ని కన్నాడు. దేవుడు उसके विचारों के अनुसार हम चले, इसलिए परमेश्वर ने हमको ఆయన उत्पन्न किया। సంకల్పం నెరవేర్చే బిడలుగా ఉండేలాగా కోసమే దేవుడు మమ్మల్ని కన్నాడు. उसकी योजना को सफल करने के लिए ही परमेश्वर ने ఆయన हमको సత్య चुना। బోధన ద్వారా మన జీవితం కట్టుకుంటే ఆయన వాక్యానుసారం నడవడానికి దేవుడు మమ్మల్ని కన్నాడు. उसके वचनों के द्वारा हम अपने जीवन को शुद्ध करके उसके इच्छानुसार चले, इसलिए उसने हमें चुना। దేవుడు అట్లా అందుకోసం మనకు కన్నాడు అంట. इसलिए परमेश्वर ने हमको उत्पन्न మళ్ళీ किया। ఈ రోజు మనం ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా మన పాపములను కడుక్కొని మన బిడ్డలుగా పిలువబడుతున్నామంటే మరి ఆయన చిత్తం, ఆయన సంకల్పం చొప్పున మన జీవితం మనం జీవిస్తున్నాం. और आज अगर हम उस पर विश्वास रखकर उसके लहू से अपने पापों को धोकर उसकी संतान बनते हैं, तो क्या हम उसके इच्छानुसार चलते हैं? ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నామా లేదా? ఇప్పుడు हम उसकी संतान बुलाए जाते हैं, नहीं बुलाए जाते? ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతున్నామా లేదా? దేవుని బిడ్డలుగా ఉన్నామా లేదా? हम परमेश्वर की संतान है या नहीं है? ఉన్నామంటే ఎందుకు మనం పిలిచాడు దేవుడు? अगर हम है तो परमेश्वर ने हमको क्यों ఎందుకు बुलाया? దేవుడు మమ్మల్ని కన్నాడు? దేవుడు क्यों परमेश्वर ने हमको उत्पन्न किया? ఆయన సంకల్పం చెప్పున నడవడానికి, ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించడానికి, ఆయన సంకల్పం అంతా కూడా నెరవేర్చే బిడలుగా దేవుడు మమ్మల్ని కన్నాడు అంట. దేవుడు उसके लक्ष्य को पूरा करने के लिए उसके लक्ष्य के अनुसार परमेश्वर ने हमको उत्पन्न किया। ఈ రోజు మనం అలాగనే ఉన్నామా? क्या आज हम ऐसे ही है? ఆయన సంకల్పం అంతా కూడా నెరవేర్చే బిడలుగా మనం ఉన్నామా? उसकी सारी योजना को हम सफल करने के लिए आगे बढ़ रहे हैं? ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న వారికి అడుగుతున్నాడు. जो भी उसकी संतान बुलाया जाता है उससे मैं पूछता हूँ। దేవుడు అంటే నా పిల్లలు అనుకుంటున్నాడు కదా. परमेश्वर कहता है मेरे बच्चों, వీళ్ళు నా పిల్లలు. ये मेरे बच्चे हैं। ఆయన పిల్లలు ఉంటే మరి ఆయన సంకల్పం చెప్పునని మేము నడుస్తున్నాం. अगर हम उसके बच्चे हैं तो क्या उसकी योजना अनुसार हम चलते हैं? మీకు అనిపిస్తుంది అట్లా? आपको ऐसा लगता है? నేను దేవుని సంకల్పం చెప్పుననే నడుస్తున్నా, मैं परमेश्वर की योजना अनुसार ही चल रहा हूँ। దేవుని చిత్తము, ఆయన సుచిత్తం ద్వారా ఆయన చిత్తానుసారంగా నేను పుట్టాను, ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను జీవిస్తున్నా. मैं परमेश्वर की इच्छा अनुसार ही उसकी इच्छा को पूरा करने के लिए ही जी रहा हूँ। అలా మీకు అనిపిస్తుందా? ऐसा आपको लगता है?
అలాగని మనం జీవిస్తున్నామా? क्या ऐसा ही हम जी रहे हैं? ఏం మాట్లాడాలి నేను? कोई भी बात नहीं करते। నేను అంటుంది మీకు అర్థం కావట్లేదా? क्या जो बताया जा रहा है आपको समझ में नहीं आ रहा? దేవుడు మమ్మల్ని ఎందుకు అన్నాడంట? परमेश्वर ने हमको क्यों उत्पन्न किया? పాపము నుంచి నరకం నుంచి తప్పించి ఆయన బిడలంగా ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన సంకల్పం నెరవేర్చడానికి దేవుడు మమ్మల్ని కన్నాడు. पापों से श्राप से हमको छुड़ा कर उसकी इच्छा पूरी करने के लिए परमेश्वर ने हमको उत्पन्न किया। దేవుడు మమ్మల్ని కన్నాడు. परमेश्वर ने हमको उत्पन्न किया। ఈ రోజు మనం అలాగే ఉన్నామా అని అడుగుతున్నా. और क्या आज हम ऐसे ही है? ఆయన చిత్తం నెరవేర్చే బిడలము జ్యేష్ఠులుగా మనం దేవుడు కన్నాడు. ఆ జ్యేష్ఠ పిల్లలు ఆయన చిత్తం నెరవేర్చే బిడలంగా మేము ఉన్నామా? उसकी इच्छा पूरी करने के लिए परमेश्वर ने ज्येष्ठ व संतान कह के बुलाया। क्या हम उसकी इच्छा पूरी करने वाले हैं? ఉన్నామా ఇక్కడ? क्या यहाँ पर है कोई? ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను జీవిస్తున్నా. उसकी इच्छा पूरी करने के लिए मैं जी रहा हूँ। ఇక్కడ ఎవరు కూడా ఆయన చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడతలేరా? यहाँ पर कोई भी उसकी इच्छा पूरी करने के लिए आगे नहीं बढ़ता। ఆయన చిత్తం చేస్తుంటే మీ చిత్తం ఏమి ఉండకూడదు. अगर वो अपनी इच्छा जाहिर करता है तो आपकी इच्छा नहीं होनी మీ चाहिए। చిత్తం అంతా కూడా చంపబడాలి. आपकी इच्छाओं को आपको मारना है। మీ చిత్తం ఎప్పుడు చంపబడాలంటే బాప్టిజం తీసుకొని ట్యాంకులో పోయినప్పుడు మీ చిత్తం అంతా కూడా చంపబడుతుంది. అక్కడ. आपकी इच्छा कब मरती है? जब आप बपतिस्मा लेने के लिए पानी దేవుడు में మిమ్మల్ని उतरते हैं। పాపం నుంచి శాపం నుంచి నరకం నుంచి తప్పించి తన బిడ్డగా మార్చుకుంటున్నప్పుడు परमेश्वर आपको श्राप से पाप से छुड़ाकर मृत्यु से आपको बचाकर అందరూ కూడా భయపడుతున్నారు. చనిపోతే నరకానికి పోతున్నాం, ఎక్కడ పోతున్నాం భయపడుతున్నారు. और सभी लोग डर रहे, मरने के बाद मैं नरक में जाऊंगा, कहां पर जाऊंगा कहीं के डर వీళ్ళందరూ रहे కూడా हैं। భయపడుతున్నారు, నరకానికి పోతున్నారని భయపడుతున్నారని దేవుడే వచ్చి మన కోసం రక్తం కాచాడు. వాళ్ళందరినీ కూడా కొనుక్కుంటున్నాడు और దేవుడు. मरने के बाद हम नरक में जाएंगे इस डर से परमेश्वर ने, आप डरो मत, मैं तुमको बचाऊंगा, अपने लहू से उसने हम सबको నా बचाया। రక్తంలో మీరు కడగబడండి, मेरे लहू से अपने आप को धो लो, నా పిల్లలుగా మార్చబడండి, मेरी संतान बन जाओ మిమ్మల్ని నేను జ్యేష్ఠులుగా ఉంచుతాను. और तुमको मैं ज्येष्ठ बना दूंगा। విశ్వం మీద మీరు జ్యేష్ఠులుగా ఉంటారు. इस सारे विश्व पर तुम ज्येष्ठ रहोगे పూర్తిగా అధికారం కలిగిన బిడ్డలుగా ఉంటారు. और मेरा अधिकार के चलाने वाले तुम మరి रहोगे। దేవుడు మమ్మల్ని పిలిచాడు. ऐसा परमेश्वर ने हमको జ్యేష్ఠ बुलाया, సంతానంగా మమ్మల్ని ज्येष्ठ చేర్చుకున్నాడు. संतान हमको बनाया। జ్యేష్ఠ సంతానం అయిన తర్వాత మరి ఆయన చిత్తంలో మేము నడుస్తున్నామా? और जब हम ज्येष्ठ संतान बन गए हैं, क्या उसकी इच्छा हम पूरी कर रहे हैं? అది అడుగుతున్నా. मैं यही पूछ रहा हूँ। ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నామా? क्या उसकी इच्छा पूरी करने के लिए हम आगे बढ़ रहे हैं? ఒకవేళ ఆయన చిత్తం మేము నెరవేర్చడానికి ఇష్టపడతలేదంటే अगर उसकी इच्छा पूरी करने की मर्जी हम नहीं करते, ఏశావు ఎలాగైతే తనకు జ్యేష్ఠతము తుణీకరించి जिस तरह एसाव ने अपने ज्येष्ठत्व को तुच्छ जाना, తిరస్కరించి उसे टुकराया దాన్ని నిర్లక్ష్యం చేసి और निर्लक्ष्य किया ఆయన ఇష్టానుసారంగా నడవడానికి ఇష్టపడ్డాడు. और अपनी इच्छा अनुसार चलने की मर्जी उसने की। ఆ జ్యేష్ఠత్వం నాకెందుకు? वो ज्येष्ठत्व का अधिकार मैं क्या करूं? దాని ద్వారా నాకేం ప్రయోజనం? उसके द्वारा मेरा क्या लाभ होगा? అవసరం లేదులే मुझे అనుకున్నాడు. कोई आवश्यकता नहीं ఈ है। రోజు కూడా మనం కూడా అట్లనే आज అంటున్నాము. भी हम भी ऐसा ही कहते యేసు होंगे। ప్రభు నా కోసం రక్తం కాచాడు, బలిగా ఆయన అర్పించబడ్డాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నాకు కడిగి పరిశులు పరిచి మరి నన్ను జ్యేష్ఠ స్థానంలో ఉంచుతున్నాడు, జ్యేష్ఠత్వం నాకెందుకు అని ఈ రోజు కూడా మనం అన్నట్టే. अगर यीशु मसीह मेरे लिए मारा गया, मेरे लिए उसने अपना लहू बहाया, उसके लहू से मुझे धोया और यीशु मसीह मुझे ज्येष्ठत्व का अधिकार देने के लिए मुझे बुलाता है, उसके ज्येष्ठत्व का अधिकार मैं क्या करूं? ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ వరము నాకు ఇస్తే నాకెందుకు, ఏం ప్రయోజనము, నా ఇష్టానుసారము నేను తింటాను, దానికోసం పోతే పోని నా జ్యేష్ఠత్వం అని ఈ రోజు కూడా మనం అనుకుంటే ఏషవలాగా నష్టపోయినట్టే. पवित्र आत्मा के द्वारा वो अपने वरों से मुझे भरना चाहता है और मैं ऐसे ही नाश ना हो जाऊं, परमेश्वर चाहता है। अगर वो मुझे बुलाएगा, मैं नहीं जाऊंगा, अपनी इच्छा अनुसार चलूंगा तो क्या? ఈ లోకమే మనకు కావాలి. ఏషవు ఏమి కోరుకున్నాడు? ये संसार हमें चाहिए। एसाव ने ఈ क्या లోకము मांगा? కోరుకున్నాడు, उसने संसार को मांगा, లోక ఆశలు కోరుకున్నాడు, संसार के आशाओं को मांगा, జ్యేష్ఠతమైన నిర్లక్ష్యం చేశాడు. ज्येष्ठत्व को उसने निर्लक्ष्य किया। ఈ రోజు కూడా దేవుడు మనకిచ్చిన రక్షణ మనం నిర్లక్ష్యం చేసి, और आज परमेश्वर जो उद्धार हमको देना चाहता है उसका हम निर्लक्ष्य దేవుడు करके, మనకిచ్చిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నిర్లక్ష్యం చేసి, परमेश्वर जो पवित्र आत्मा का अभिषेक हमें देना चाहता है उसको निर्लक्ष्य करके, శ్రేష్టమైన వరములు మనకిస్తే అవి నిర్లక్ష్యం చేసి, श्रेष्ठ वरदान हमें देना चाहता है उसको निर्लक्ष्य करके, మన ఇష్టానుసారంగా నడిస్తే हम अपनी इच्छानुसार अगर चलेंगे, మనం కూడా దేవుని రక్షణ ఆ త్యాగమును నిర్లక్ష్యం చేసినట్లే अगर हम परमेश्वर के उद्धार का, उसके बलिदान को अगर हम निर्लक्ष्य करेंगे तो
మనం కూడా నష్టపోతాం. हम भी नष्ट हो जाएंगे। ఏషం ఎట్లయితే నష్టపోయిండో एसाव जिस प्रकार से नष्ट ఈ हुआ, రోజు మనం కూడా నష్టపోతాం. आज हम भी नष्ट हो ఈ जाएंगे। లోకంలో ఏం లేదు. ఈ లోకంలో అందరూ కూడా జీవిస్తున్నా గానీ ఒక రోజు వాళ్ళు చావు కోరుకుంటారు इस ఒకటేసారి. संसार में कुछ नहीं है, सारे संसार के लोग जी रहे, लेकिन एक दिन ये मर जाएंगे। బాగానే జీవిస్తారు కానీ ఒక టైం ఉంటుంది, ఒక సమయం వస్తే నాకు చచ్చిపోతే బాగుండే అదే ఇస్తుంది वो अभी లోకంలో. तो अच्छे से जी रहे, लेकिन एक समय आएगा वो कहेंगे मैं मरता तो अच्छा होता। బాగా జీవిస్తారు, బాగా మంచి ఆనందిస్తారు కానీ ఒక సమయం వస్తుంది నేను చచ్చిపోతే బాగుంటుంది అని वो అనుకుంటారు. अच्छे से जिएंगे, आनंद करेंगे, लेकिन एक दिन वो कहेंगे मैं मर जाऊं तो अच्छा ఇంత रहेगा। సేవ ఇంత నేను నా జీవితం కట్టుకుని ఎంత చేసినా కానీ నాకేం లాభం, నాకు చస్తేనే బాగుంటుందని అనుకుంటారు. मैंने अपने जीवन को इतने उन्नति तक पहुंचाया, लेकिन क्या फायदा अगर मैं मरता तो अच्छा होता, నేను वो ఇంత कहेंगे। చేసి అంత చేసి అలా చేశాను కానీ నా జీవితంలో శాంతి లేదు, నాకు చావు ఉంటే మేలు అనుకుంటుంది. मैंने ये किया, मैंने वैसा किया, मैंने ऐसा किया, वो कहेंगे, लेकिन मेरे जीवन में शांति మీరు नहीं है। లోకంను ఆశిస్తే, इस संसार के ऊपर अगर आशा లోకపరంగా करोगे మీరు జీవించడానికి ఇష్టపడితే और इस संसार में अगर आप जीने की आशा करोगे, లాస్ట్ కి వచ్చి ఉండేది బహుమానం మీకు చావే. और आखिरी में जो आपको तोहफा दिया जाएगा वो है मृत्यु। ఈ లోకంలో మీకు ఏం శాశ్వతమైన జీవం ఉండదు. इस संसार में हमेशा का जीवन आपको नहीं मिलेगा। లాస్ట్ కి మీకు ఒకటే కోరుకుంటారు, ఇక జీవితంలో నేను చావు ఉంటే చాలు, నాకు చచ్చిపోతే బాగుంటుంది, ఈ లోక పీడన ఈ కష్టం నుంచి నేను విడిపించబడతానని లాస్ట్ కి అది ఒకటే ఉంటుంది. ఇక వాళ్ళ और దారి. आखिर में आप जो मांगोगे वो ये रहेगा कि मैं मर जाता तो अच्छा रहता, इस संसार की पीड़ाओं से, तकलीफों से, मुश्किलों से मैं मर जाऊं तो ही अच्छा रहेगा। లోకంలో జీవించిన వారు అందరు ఎంత వాళ్ళు చేసి, ఎంత పని చేసి, ఎంత సంపాదించి, ఎంత చేసినా లాస్ట్ కి వాళ్ళ దారం ఒకటే ఉంటది, చావు ఒకటే. इस संसार में जिसने भी अपना जीवन बिताया है, जितना भी कमाया है, जितना भी जो कुछ किया है, आखिर में वो यही मांगता है कि मुझे मौत दे। లాస్ట్ కి వచ్చి అదే కోరుకుంటారు. आखिर में आके वो यही मांगता है। కానీ ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన రక్షణను కోరుకుంటారో వాళ్ళకి నిత్య జీవము, వాళ్ళు జ్యేష్ఠత స్థానంలో ఉంటారు. लेकिन जो कोई भी यीशु मसीह पर विश्वास करता है, उसके लहू से अपने आप को धोता है, उसको अनंत जीवन और ज्येष्ठत्व का अधिकार मिलता ఇక है, వాళ్ళకి ఇక ఎప్పుడు వాళ్ళ అధికారం పోదిగా. और कभी भी उसका अधिकार ये नहीं जाएगा। భూమి మీద కూడా వాళ్ళు జ్ఞానవంతులు, పరిశుద్ధులు, న్యాయవంతులుగా నిలబెట్టబెడతారు. इस संसार में उसे एक ज्ञानी और न्यायी परमेश्वर बनाकर खड़ा భూమి करेगा, మీద కూడా వాళ్ళు ఇతరికి ఆశీర్వాదకరంగా, ఇతరికి మేలు చేసే వారుగా ఉంటారు. और భూమి इस మీద संसार కూడా में दूसरों के लिए आशीर्वादी, दूसरों का भला करने वाला वो వారు बनेगा, ఇతరికి దారి చూపించే వారుగా ఉంటారు. दूसरों को रास्ता दिखाने वाला ఇతరికి बनेगा, వాళ్ళు సరైన త్రోవ చూపించే వారుగా ఉంటారు. दूसरों को अच्छे मार्गों पर वो चलाएगा, లోకం పోయిన తర్వాత సృష్టి మీద అంతటి కూడా వాళ్ళు వారసులుగా జ్యేష్ఠ స్థానంలో ఉంటారు. और स्वर्ग में जाने के बाद सारे सृष्टि पर वारिस होकर ज्येष्ठत्व का अधिकार उसको दिया అది जाएगा। దేవుని జ్యేష్ఠత్వంలో ఉన్న వారికి और మాత్రమే. जो कोई भी परमेश्वर के ज्येष्ठत्व में रहेगा उसी के लिए ఎవరైతే ये है। లోకమును ఆశిస్తారో వాళ్ళకి చివరి లాస్ట్ కి మరణమే और जो కోరుకుంటారు. कोई भी संसार पर आशा करता है, आखिर में उसको मौत ही मिलती है। ఎంత చేసినా లాస్ట్ కి మళ్ళీ మరణమే కోరుకుంటారు. कितना भी करो, कुछ भी करो, आखिर में वो मृत्यु ही मांगेगा, వాళ్ళకి మరణం ఉంటే చావు బాగుంటది నాకు అనుకుంటారు. और वो कहेगा मृत्यु मुझे आ जाएगी तो मेरे लिए यही अच्छा होगा। మీరు ఒకసారి వృద్ధుల దగ్గర మీరు ఒకసారి వాళ్ళ మాటలు వినండి. और एक बार आप बुजुर्ग लोगों, वृद्ध लोगों के पास उनके पास जाकर उनसे बातें వాళ్ళు कीजिए, ఏమి కోరుకుంటా ఉంటారంటే, उनसे पूछिए वो क्या मांगते हैं। దేవుడు నాకు చావు ఇస్తే బాగుండును అంటారు. परमेश्वर अगर मुझे मृत्यु देगा तो अच्छा रहेगा, నాకు త్వరగా చావు వస్తే బాగుండును అని और जल्दी కోరుకుంటారు. मेरे पास मौत आएगी तो ఈ अच्छा లోక रहेगा। సంబంధం లోకమును ఎవరైతే కోరుకుంటారో లాస్ట్ కి వచ్చి అదే కోరుకుంటారు. और जो कोई भी संसार से प्रेम करता है, आखिर में वो यही मांगता है, లాస్ట్ కి నాకు చావు వస్తే బాగుండును. आखिर में मुझे मृत्यु आएगी तो अच्छा ఈ रहेगा, లోక సంబంధమైన కష్టం నుంచి నేను విడిపించబడుతుండే. इस संसार के कष्टों से मैं छुड़ाया जाता। లోకమును కోరుకున్న వారు చావు కోరుకుంటారు. जो कोई भी संसार को मांगता है वो मृत्यु को मांगता है। లోకంలో ఏదో ఆశపడుతున్న వారికి లాస్ట్ కి చావే కోరుకుంటారు. इस संसार पर जो आशा रखता है वो आखिर में मौत ही मांगता है। ఎవరైతే క్రీస్తు త్యాగం మీద విశ్వాసం ఉంచి ఆయన జ్యేష్ఠత్వం పొందుకుంటారో, जो कोई भी यीशु मसीह पर विश्वास करके उसके ज्येष्ठत्व को मांगता భూమి है, మీద ఉన్నంత వరకు వారు ఇతరులకి మార్గం చూపిస్తారు, సరైన త్రోవ చూపించే వారుగా जब ఉంటారు. तक वो इस संसार में रहेगा, अच्छे मार्गों में लोगों को चलाएगा, प्रभु के मार्ग में उनको बढ़ाएगा। వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు ఇతరులకు మేలు చేసే వ్యక్తులుగా ఉంటారు. वो व्यक्ति जब तक संसार में रहेगा दूसरों के भलाई को चाहेगा, అందరికి మేలు చేసే వాళ్ళు అందరికి సరైన ఆలోచన చెప్పేవారుగా ఉంటారు. दूसरों की भलाई चाहेगा, उनको अच्छे विचार वो देगा। కానీ పరలోకంలో నిత్య జీవంలో వాళ్ళు ఉన్నత స్థానంలో సృష్టికి లోకానికి వాళ్ళు జ్యేష్ఠ స్థానంలో ఉండి అందరికి మార్గం చూపించే వారు పరలోకంలో కూడా వాళ్ళు ఉంటారు. स्वर्ग में वो उन्नति के स्थान में रहेगा, इस पृथ्वी में ज्येष्ठत्व स्थान में रहेगा, लोगों को भलाई के मार्गों में चलाएगा। సో ఈ రోజు మీరు ఏమి కోరుకుంటున్నారు? और आज के दिन आप क्या मांगते हैं? ఏషావు లాగా మీరు లోకమును కోరుకుంటున్నారా? क्या आप लोग एसाव के जैसा इस संसार को मांगते हैं? ఏషావు లాగా దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క యజ్ఞము మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? क्या एसाव के जैसे आप परमेश्वर के बलिदान को और उसके लहू को ठुकराते हैं? దేవుని సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా?
చేస్తున్నారా? परमेश्वर की उपस्थिति को आप निर्लक्ष्य करते हो? దేవుని చిత్తము దేవుని సంకల్పం మీరు నిర్లక్ష్యం क्या చేస్తున్నారా? परमेश्वर की इच्छा उसकी योजना को आप निर्लक्ष्य करते हो? లోకంలో మేము ఇంకా ఏమో కోరుకుంటున్నారా? क्या आप इस संसार से और कुछ मांगते हैं? మీకు 200 సంవత్సరం ఇక్కడ బతికిన కూడా లాస్ట్ మీరు చావే अगर కోరుకుంటారు. आप 200 साल भी संसार में जीवित रहोगे तो आखिर में आप मृत्यु ही मांगोगे। ఎంత చేసినా మళ్ళీ లాస్ట్ కి నాకు చావు వస్తే బాగుండును కోరుకుంటారు. आप कितना भी कर लो, आखिर में आप मुझे मृत्यु आएगी तो ही अच्छा रहेगा मांगोगे। ఎవరైతే దేవుని యజ్ఞమును కోరుకుంటారో, దేవుని రక్షణను నిలబెట్టి రక్షణలో ఆనందిస్తారో, రక్షణ కోరుకుంటారో, और जो कोई भी परमेश्वर के बलिदान को मानेगा, अपने उद्धार को स्थिर करेगा వాళ్ళ యొక్క రక్షణను కాపాడుకుంటారో, और अपने उद्धार को बचाए रखेगा, వారి భూమి మీద జ్యేష్ఠ సంతానంగా వాళ్ళు పిలువబడతారు. वो इस संसार में ज्येष्ठ तो संतान बुलाया जाएगा అందరికి శ్రేయైన త్రోవ చూపించే వాళ్ళగా और ఉంటారు. सभी लोगों को ठीक मार्गों पर चलाएगा। అలాంటి ఆశీర్వాదం మీకు కావాలన్నా? ऐसे आशीर्वाद आपको चाहिए? ఏది కావాలి మీరే కోరుకోండి. आपको क्या चाहिए आप ही मांगिए। ఒక్కసారి ఒక వచనం చదవండి. एक बार एक वचन को पढ़कर आगे बढ़ेंगे ఇంకొక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. और एक व्यक्ति के बारे में हम पढ़ेंगे। ఆది కాండము उत्पत्ति 49 అధ్యాయము 2వ వచనం చదవండి. इसका 49वां अध्याय 2వ వచనం. दूसरा वचन। ఆది కాండం 49 అధ్యాయము 2వ వచనం. హా హా హా. రూబేను నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత అతిశయమును బలాతిశయమును నీవే. నీలవలే చంచలుడవై అతిశయము పొందవు. అతిశయం నీకు ఉండదు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాని అపవిత్రము చేసితివి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. यहाँ पर हम एक व्यक्ति के बारे में पढ़ते हैं। యాకోబు కుమారుడైన రూబేను. याकूब का पुत्र रूबेन। యాకోబు జ్యేష్ఠ కుమారుడు ఎవరు? याकूब का ज्येष्ठ पुत्र कौन था? రూబేన్. रूबेन। ఆయన యవన కాలంలో పుట్టిన ఆయన. जब याकूब जवान था उसके जवानी से ये उत्पन्न हुआ ఆయన था। అంటున్నాడంటే, और वो ये कहता నా है, శక్తి నా బలము, मेरे बल और मेरे पौरुष का నా ప్రథమ ఫలము, मेरा पहला फल, నా ఔన్నత్యము నా బలాతిశయము నీవే. मेरा प्रतिष्ठा और मेरा उत्तम भाग तू ही है। నా బలాతిశయము నీవే. मेरे शक्ति का भाग भी तू ही है। అంటే ఆ యాకోబుకి 12 మంది కుమారులు ఉంటారు. याकूब के 12 पुत्र है। 12 మందిలో ఈయన జ్యేష్ఠుడు అన్నమాట రూబేన్. 12 पुत्रों में सबसे ज्येष्ठ पुत्र रूबेन है। ఈయన జ్యేష్ఠుడిగా పుట్టాడు. ये ज्येष्ठ सबसे पहले इसका जन्म हुआ ఆయనకు అంటున్నాడు అనమాట, ఆయనకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాద వాక్కు ఆయనకు చెప్తున్నాడు అనమాట. और उसको ये कहता है, परमेश्वर का आशीर्वादित वचन कहता है। ఆయన జీవితం, ఆయన సంతానం ఎట్లా ఆయన ఏం ఆశీర్వాదం ఉంటుందో అది ప్రకటిస్తున్నాడు యాకోబు. उसके जीवन में उसके संतानों को क्या आशीर्वाद मिलेगा, इसका प्रस्ताव याकूब उनको बता रहा है। నిజంగా చూస్తే రూబేనుకు దేవుని యొక్క యాకోబు యొక్క ప్రథమ ఫలంగా ఉన్నాడు. పూర్తి ఆయనకు ఆ గౌరవము దక్కింది ఆయనకి. सच्चाई में देखा जाए तो रूबेन याकूब का पहला पुत्र है। ये इस बात का सम्मान उसे मिल गया। ఆయన అంటారు, యాకోబు నా బలము, నా యొక్క అతిశయము, నా యొక్క గౌరవంకు నీవే యోగ్యుడు, ఆ పేరు పొందిన వాడు అని అంటున్నాడు. याकूब उससे कहता है, तू मेरा जेठा, मेरा बल, मेरे पौरुष, मेरी प्रतिष्ठा का उत्तम शक्ति का भाग तू है। అంటే వాళ్ళ పిల్లల సంతానంలో అందరికీ గౌరవము రూబేనుకు దక్కది ఉండేది. और उसके सारे संतानों में सबसे महानता रूबेन को मिलने वाली 12 మంది थी। పిల్లలలో ఆయనకే గౌరవం ఉండేది. 12 पुत्रों में सबसे बड़ा महान इसी को कहा जाने वाला ఆయనకే था। బలం ఉండేది. इसी को ताकत मिलने वाली ఆయన थी। ఏది చేయాలనుకుంటే చేయొచ్చు. वो जो कुछ करना चाहता था कर सकता అది था, ఏననుకుంటే ఆయన చేయొచ్చు. और जो कुछ चाहता था उसे वो करता ఆయన था। పెద్దవాడుగా ఉన్నాడు, वो बड़ा बेटा है, జ్యేష్ఠుడిగా ఉన్నాడు. वो ज्येष्ठ है, వాళ్ళ తమ్ముళ్ళందరూ కూడా ఆయన మాట और వింటారు. उसके सारे भाई उसकी बात सुनते हैं। అలాంటి స్థానంలో ఆయన పుట్టాడు. ऐसे स्थान पर उसका जन्म हुआ, కానీ ఆయన అంత స్థానంలో ఆయనకు అంత ఇవ్వబడింది, కానీ लेकिन वो स्थान उसे दिया गया, लेकिन కానీ ఆ గౌరవం ఆయన పొందుకోలేదంట. वो सम्मान उसको नहीं मिला। జ్యేష్ఠుడిగా ఆయన పుట్టాడు, ज्येष्ठ पुत्र के रूप में उसका ఆ जन्म हुआ, అధికారం ఆయనకు దొరికింది, उसका वो अधिकार उसको मिला, దాన్ని ఆయన సరిగ్గా దాన్ని వాడుకోలేకపోయాడు. लेकिन उसका ठीक से उपयोग नहीं किया। ఆయన స్థిరంగా वो నిలబడలేకపోయాడు. स्थिर नहीं रहा, इसलिए ఆ స్థానంలో స్థిరంగా నిలబడలేకపోయాడు. उसके स्थान पर वो स्थिर नहीं ఆ ठहर सका, స్థిరమైన इसलिए జీవితం ఆయనకు లేదు. स्थिर उसका जीवन नहीं था। इसलिए ఆయన ఎలా ఉన్నాడంట, కింద వచనం वो చెప్తున్నా, कैसा है, 4थे वचन में पढ़िए। నీలవలే
చంచలుడవై పొందవు. ఇక అతిశయం నీకు ఉండదు, నువ్వు నీళ్ళ వల్లే చంచలుడవై ఉన్నావు అంట. तू जो जल के समान उबलने वाला है इसलिए तो दूसरों से श्रेष्ठ ना ठहरा, అంటే ఆయన చంచలుడుగా ఉన్నాడంట. यानी कि वो चंचल व्यक्ति है, ఆయన ఒక స్థిరమైన మనసు లేదు ఆయనకు, उसका एक स्थिर मन नहीं है, స్థిరంగా ఉండలేడు, स्थिर नहीं रह सकता, ఆయన స్థిరంగా జీవించడానికి ఉన్న ఆ భాగ్యం లేదు ఆయనకు. वो अपने जीवन को स्थिर रीति से नहीं चला सकता, ఆయన జ్యేష్ఠుడే, वो ज्येष्ठ है, ఆయనకు అన్ని ఔన్నత్యము, దేవుని బలము, జ్ఞానము, వివేకం అంతా కూడా ఆయనకు ఉండేది. परमेश्वर का ज्ञान, परमेश्वर की ताकत, परमेश्वर के सामर्थ्य उसको रहती थी। యాకోబు మీద ఏ ఆశీర్వాదం ఉందో అంతా కూడా రూబేన్ మీద రావాల్సింది. जो कुछ भी आशीर्वाद याकूब को मिला उसके द्वारा रूबेन को मिलना चाहिए था, కానీ ఆయన స్థిరుడు కాదు, लेकिन वो स्थिर व्यक्ति नहीं था, ఆయన చంచలుడు, वो चंचल व्यक्ति था, స్థిరంగా ఆయన దేవుని మార్గం మీద నిలబడలేదు, वो स्थिर परमेश्वर के मार्गों में नहीं ठहर सका, ఆయన చంచలుడు అన్నమాట. वो चंचल व्यक्ति ఈ था। రోజు కూడా దేవుని బిడ్డలు కూడా కొందరు స్థిరులుగా నిలబడలేకపోతున్నారు. आज भी परमेश्वर के कुछ बेटे हैं जो स्थिर नहीं रह पाते, దేవుని రక్షణలో వాళ్ళు స్థిరంగా నిలబడలేకపోతున్నారు. परमेश्वर के उद्धार में वो स्थिर नहीं रह पाते, దేవుని మార్గంలో వాళ్ళు స్థిరంగా నిలబడలేకపోతున్నారు. परमेश्वर के मार्गों में स्थिर नहीं रह पाते, వాళ్ళు సరిగ్గా వాళ్ళు దృఢంగా వాళ్ళ మనసు దాని మీద वो పెట్టలేకపోతున్నారు. अपना मन दृढ़ करके परमेश्वर के ऊपर नहीं रख దేవుడు पाते, వాళ్ళకి ఇచ్చిన రక్షణ మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారు. परमेश्वर ने उनको जो उद्धार दिया उसके ऊपर अपनी दृष्टि नहीं దేవుడు దానికి रखते, ఇచ్చిన ఆ భాగ్యం మీద దృష్టి ఉంచలేకపోతున్నారు. परमेश्वर ने जो भाग्य उनको दिया उस पर अपनी వాళ్ళు दृष्टि नहीं గాలిని रखते, కొట్టుపోయి పట్టులాగా ఉన్నారు. वो हवा में उड़ने वाले के समान हैं। అదొకట్లా ఉండరు, కొందరు అట్లా ఉన్నారు. कुछ लोग ऐसा रहते हैं, వాళ్ళ రక్షణ మీద వాళ్ళు స్థిరంగా वो अपने ఉండలేకపోతున్నారు. उद्धार पर स्थिर नहीं వాళ్ళ रहते, పరిశుద్ధత మీద వాళ్ళు స్థిరంగా वो अपनी నిలబడలేకపోతున్నారు. पवित्रता में स्थिर नहीं వాళ్ళ रहते, మాట మీద వాళ్ళు స్థిరంగా वो अपनी నిలబడలేకపోతున్నారు. जबान पर स्थिर नहीं रहते, వాళ్ళు ఎప్పుడు కూడా పడిపోతుంటున్నారు. वो हमेशा गिरते रहते हैं। ఈ రోబేను కూడా అట్లనే ఉన్నాడు. और ये रूबेन भी ऐसा ही व्यक्ति था, రోబేను అట్లాగే ఉన్నాడు. ये रूबेन ऐसा ही है। ఎందుకనే చంచలుడు. वो क्यों इतना चंचल ఒకవేళ है? ఆయన స్థిరంగా ఉంటే अगर ये स्थिर रहता యాకోబుకి ఏదైతే ఆశీర్వాదం ఉన్నాయో तो जो कुछ भी आशीर्वाद याकूब को था అన్ని రోబేనుకి వస్తుండే. वो सारे रूबेन के ऊपर आ కానీ जाते, రోబేను స్థిరంగా నిలబడినందుకు लेकिन रूबेन स्थिर नहीं था, इसलिए ఆ ఆశీర్వాదం ఎవరికి పోయినాయి? वो आशीर्वाद किसको गया? యూదాకు పోయింది. యోసేపు కూడా వచ్చింది ఆశీర్వాదం. वो यहूदा को मिला। ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. मत्ती रचित सुसमाचार इसका पहला अध्याय दूसरे वचन को। ఒకసారి పైన 2వ వచనం చదవండి. అబ్రాహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబును కనెను. యోసేపు ఎక్కడ పోయిండు? ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? సారీ, ఇస్సాకుకి ఎంతమంది? ఇద్దరు. మరి అక్కడ ఎవరి పేరు ఉన్నది? యోసేపు ఏమైండు? हम यहाँ पर देखते हैं अब्राहम से इसहाक और इसहाक से याकूब उत्पन्न हुआ। యోసేపు మీద దేవుని ఆశీర్వాదం లేదు. एसाव कहाँ पर गया? यानी कि एसाव के ऊपर परमेश्वर का आशीर्वाद ఆయన नहीं దేవుని था, సంబంధిగా లేకుండా ఆయన బయట అంటే దేవుని వదిలిపెట్టేశాడు. उसने परमेश्वर को छोड़ दिया। అబ్రాహాము ఆశీర్వాదం ఇస్సాకు మీద వచ్చింది. अब्राहम का आशीर्वाद इसहाक पर అంటే आया, అబ్రాహాముకి ఏదైతే దేవుడు ఆశీర్వదించబోతున్నాడో, ఆశీర్వదిస్తానన్నాడు, అదే ఆశీర్వాదం అంతా కూడా ఇస్సాకు మీద ఉంది. और जो कुछ भी परमेश्वर ने अब्राहम को आशीर्वाद दिया वो इसहाक के ऊपर भी था। ఇస్సాకు మీద ఉన్న ఆశీర్వాదము ఎవరి మీదకి వచ్చింది? और इसहाक पर से आशीर्वाद किसके ऊपर आया? యాకోబు మీదకి వచ్చింది. याकूब के ऊपर आया। యోసేపు మీద రాలేదు. एसाव के ऊपर वो आशीर्वाद नहीं आया, ఆయన దాన్ని తిరస్కరించాడు. उसने उसको ठुकरा दिया, ఆయన మీద ఆశీర్వాదం లేవు. उसके ऊपर आशीर्वाद नहीं है, యాకోబు మీద వచ్చినాయి. याकूब के ऊपर आया। యాకోబు మీద ఆశీర్వాదం ఎవరి మీదకి రావాలి? अब याकूब का आशीर्वाद किसके ऊपर आना चाहिए था? రోబేను మీద రావాలి. रूबेन के ऊपर आना चाहिए था, మరి రోబేను రాకుండా ఎవరి మీద వస్తుంది అక్కడ? लेकिन रूबेन के ऊपर ना आते हुए वो किस पर आया? యూదా మీద ఆశీర్వాదం వచ్చింది. यहूदा पर आया। అంటే దేవుని ఆశీర్వాదం అంతా కూడా రోబేనును దాటుకొని సిమియోను లేవిని దాటుకొని యూదా మీద ఆశీర్వాదాన్ని కూడా ఆయనకు అప్పగించబడ్డాయి. यानी कि याकूब का आशीर्वाद शिमोन के ऊपर ना होते, लेवी के ऊपर ना होते हुए वो यहूदा पर आया। ఆశీర్వాదాన్ని కూడా దాటుకొని ఎవరి మీదకి వెళ్ళిపోయాయి? ये सारे आशीर्वाद पार करके किस पर आए? యూదా మీద వచ్చాయి. यहूदा पर आए। ఎందుకు ఆయన మీద వెళ్ళిపోయాయి? क्यों यहूदा पर आए? ఈయన జ్యేష్ఠుడు కదా, ये ज्येष्ठ है, ఈయనకు ఆశీర్వాదం రావాలి. इसको आशीर्वाद मिलना మరి चाहिए యూదా था, దగ్గరికి వెళ్ళిపోయింది. लेकिन वो यहूदा के पास गया। ఈయన చంచలుడు.
क्योंकि रूबेन चंचल व्यक्ति था। ఈయన స్థిరంగా దేవుని మీద విశ్వాసం ఉంచలేడు. ये स्थिरता से परमेश्वर पर विश्वास नहीं रखता, స్థిరమైన జీవితం ఆయనకు ఉండదు. इसका जीवन स्थिर नहीं है, దేవుని మార్గం మీద స్థిరంగా ఉండలేడు ఆయన. परमेश्वर के मार्ग में ये स्थिर नहीं रह सकता, అందుగురించి ఆశీర్వాదం అంతా కూడా యూదా మీదకి పోయింది. इसलिए सारा आशीर्वाद यहूदा पर ఈ गया। రోజు కూడా దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. आज भी परमेश्वर हम सबको आशीर्वाद देना चाहता है। దేవుడు మమ్మల్ని అందరినీ జ్యేష్ఠ సంతానంలోనే ఎంచుకుంటున్నాడు. परमेश्वर हम सभी को ज्येष्ठ संतान कह के మన बुलाता ద్వారా है। దేవుడు గొప్ప కార్యం భూమి మీద చేయాలనుకుంటున్నాడు. हमारे द्वारा परमेश्वर बड़े अद्भुत कार्य భూమి మీద करना चाहता है। నాశనం అయిపోతున్న వాళ్ళందరూ కూడా రక్షించి వాళ్ళకి సరైన త్రోవ చూపించాలని దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. जो कोई भी नाश हुए जाते हैं उनको बुलाने के लिए परमेश्वर ने हमको चुना है। వాళ్ళందరికీ మేము మేలు చేసే వారంగా ఉండాలని దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. उन सभी की भलाई हम करें इसलिए परमेश्वर ने हमको बुलाया మనం है। ఆ మార్గంలో స్థిరంగా నిల్చొని ఉంటేనే దేవుని ఆశీర్వాదం మనం లోకానికి చూపిస్తాం. अगर हम परमेश्वर के मार्गों में स्थिर रहेंगे तो संसार के लिए आशीर्वादित దేవుని होंगे। మార్గంలో మనం దృఢంగా నిలబడితేనే మన ద్వారా లోకానికి మేలు కలుగుతుంది. परमेश्वर के मार्ग में दृढ़ता से रहेंगे तो संसार को आशीर्वाद मिलेगा। కానీ ఈ రోజు మనం కూడా దృఢంగా స్థిరంగా దేవుని మార్గంలో నిలబడలేకపోతున్నాం. लेकिन आज हम स्थिर से दृढ़ताई से इसमें परमेश्वर के मार्ग में नहीं रह पा रहे हैं। మనం దేవుని చిత్తానుసారంగా సంకల్పం చెప్పిన మేము నడవలేకపోతున్నాం కాబట్టి हम परमेश्वर की योजना अनुसार परमेश्वर की इच्छा अनुसार नहीं चल रहे, इसलिए మన మీద ఆశీర్వాదం మేము ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. इसलिए हम पर कोई आशीर्वाद नहीं आ रहा, हम कोई आशीर्वाद మన नहीं ద్వారా पा ఏం सक रहे। గొప్ప కార్యము దేవుడు గొప్ప కార్యం జరుగుతలేదేమో. हमारे द्वारा कोई परमेश्वर के बड़े कार्य नहीं हो रहे। దేవుని చిత్తం ఏమి మేము చూస్తలేమేమో. परमेश्वर की इच्छा को हम नहीं देख रहे। దేవుని సంకల్పం ఏమి మేము నెరవేర్చలేమేమో. परमेश्वर के लक्ष्य को हम कोई पूरा नहीं कर దేవుని पा ఆశీర్వాదం रहे। మేము పొందలేకపోతున్నామేమో. परमेश्वर की आत्मा को हम नहीं पा रहे। ఒకసారి మన జీవితం పరీక్ష एक చేసుకుందాం. बार हम अपने जीवन की जांच करेंगे। ఎలాగైతే రోబేనుకున్న ఆశీర్వాదము యూదా మీద వెళ్ళిపోయినట్టు ఈ రోజు మనకు దేవుడు జ్యేష్ఠ స్థానంలో పిలిచాడు. కానీ ఈ రోజు మన మీద ఆశీర్వాదం లేకుండా మేము రోబేను లాగా ఉండిపోతున్నామేమో. जैसे आशीर्वाद रूबेन को मिलना चाहिए था उससे हटकर वो यहूदा पर गया, क्योंकि वो उसके मार्ग में स्थिर नहीं रहा। आज हम क्यों आशीर्वाद नहीं पा रहे? क्या हम भी अपने मार्ग पर स्थिर नहीं हैं? బైబిల్లో చూస్తే ఆది కాండంలో నిజంగా చూస్తే ఇసాకు ఆశీర్వాదము యోషువ మీదకి రావాలి. अगर सच्चाई में देखा जाए तो इसहाक के बाद आशीर्वाद एसाव के ऊपर आना चाहिए था, కానీ యోషువ దాన్ని తిరస్కరించాడు, लेकिन एसाव ने उसको ठुकरा दिया, దాన్ని తుణీకరించాడు. उसको उसने तुच्छ जाना, ఆయన ఆశీర్వాదము యాకోబు మీదకి వెళ్ళింది. उसका आशीर्वाद याकूब पर चला गया। ఈ రోజు మనం కూడా దేవుని సన్నిధికి అట్లా దేవుని యొక్క చిత్తమును మనం తిరస్కరిస్తున్నామేమో. अगर आज हम परमेश्वर के मंदिर में उसके अधिकार को अगर हम तुच्छ जानते हैं, ఆయన సంకల్పం మనం తిరస్కరిస్తున్నామేమో. अगर उसकी इच्छा को हम ठुकराते हैं, ఆయన మీద మన విశ్వాసం లేకుండా ఆయనను మనము నిర్లక్ష్య పెడుతున్నామేమో. अगर उसके ऊपर विश्वास ना करते हुए उसको निर्लक्ष्य करते हैं, దాని మీద స్థిరంగా నిలబడలేకపోతే अगर हम उसके बातों पर स्थिर नहीं रहते మనం हैं కూడా జ్యేష్ఠ స్థానము కోల్పోతాము. तो हम भी अपने ज्येष्ठ स्थान को खो सकते हैं। సో దయచేసి ఒకసారి మన జీవిత పరీక్ష तो कृपया చేసుకుందాం. करके अपने जीवन की जांच करें। ఈ రోజు మనం జ్యేష్ఠ స్థానంలో ఉన్నాము. आज हम ज्येष्ठत्व के स्थान पर है। దేవుని యొక్క బలము, परमेश्वर की ताकत, దేవుని యొక్క వివేకము, परमेश्वर की समानता, దేవుని యొక్క సామర్థ్య, परमेश्वर की सामर्थ्य, అదంతా కూడా దేవుడు మన ద్వారా దేవుడు లోకానికి और वो చూపించాలనుకుంటున్నాడు. सब कुछ परमेश्वर हमारे द्वारा इस संसार को बताना దేవుడు चाहता है। అంటున్నాడు యథార్థంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా నా ప్రతాపము చూపిస్తానంటున్నాడు దేవుడు. परमेश्वर कहता है जो कोई भी सच्चाई से रहेगा वो मेरा प्रताप इस संसार को నాకు दिखाएगा। యథార్థంగా ఎవరైతే సేవిస్తారో వాళ్ళ ద్వారా నా ప్రతాపం చూపిస్తానంటున్నాడు जो దేవుడు. कोई भी सच्चाई से मेरे पीछे चलेगा मेरे प्रताप को इस संसार को दिखाएगा। ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచారో వాళ్ళ కడుపులో నుంచి నేను జీవజలం నదులు నేను వాళ్ళ నుంచి నేను లోకానికి నేను అనుగ్రహిస్తాను అంటున్న और దేవుడు. जो कोई भी मुझ पर विश्वास करेगा उसके पेट में से जीवन जल की नदियां निकलेंगी, వాళ్ళ ద్వారా నేను ప్రవహిస్తాను అంటున్న उनके దేవుడు. द्वारा मैं इस संसार में बह जाऊंगा। దేవుడు మన ద్వారా లోకానికి ఆశీర్వాదకరంగా ఉంచాలని చేయాలని और అనుకుంటున్నాడు దేవుడు. परमेश्वर हमारे द्वारा इस संसार को आशीर्वादित करना चाहता है। ఈ రోజు మనం మరి స్థిరంగా ఉన్నామా? क्या आज हम उसके बातों में स्थिर है? రోబేను చంచలుడు అని అంటున్నాడు. रूबेन जो है वो चंचल व्यक्ति है, అంటే ఆయన దేవుని మార్గ విధానం స్థిరంగా यानी वो నిలబడలేకపోయాడు. परमेश्वर के मार्गों में स्थिर नहीं रह सकता। ఆయన ఒక తండ్రి పరుపుని చెడిపేశాడు. उसने अपने पिता के बिछौने को निष्कलंक कर दिया। ఆయన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. वो परमेश्वर के वचनों के विरुद्ध चला, చెడు మార్గంలో నడిచాడు. बुरे मार्गों पर वो चला, కాబట్టి ఆయన దేవుని ఆశీర్వాదం కోల్పోయాడు. इसलिए उसने परमेश्वर के आशीर्वाद को खो दिया। యేషవ్ ఉన్నాడు, एसाव है, దేవుని ఆశీర్వాదాన్ని తిరస్కరించాడు. उसने परमेश्वर के आशीर्वाद को ठुकरा ఆయన दिया। ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలనుకోవడం ఆయన దాన్ని తిరస్కరించాడు. उसके द्वारा परमेश्वर बड़े कार्य करना चाहता था लेकिन उसने ठुकरा दिया। అందుగురించి ఆయన మీద ఆశీర్వాదం
వెళ్ళిపోయింది. इसलिए उसके ऊपर से भी आशीर्वाद चला गया। ఈ రోజు మనం ఎలా ఉన్నాం? आज हम कैसे हैं? దేవుడు ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడుతున్నాడు. परमेश्वर और एक व्यक्ति के बारे में भी बताता है। అపోస్తల కార్యము 13వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఇట్లా प्रेरितों మాట్లాడుతున్నాడు. की पुस्तक 13वां अध्याय 22वें वचन में इस प्रकार कहा गया है। ఒకసారి హా. హా. దావీదు వాళ్ళకి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన నేను యెషయ కుమారుడు దావీదును కనుగొంటి తిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. दाऊद के बारे में परमेश्वर गवाही देता है। అతడు నా ఇష్టానుసారుడు, ये मेरी इच्छानुसार है, అతడు నా చిత్తమంతా కూడా నెరవేర్చేవాడు. ये मेरी इच्छाओं को पूरा करता है। అలాంటి గొర్రెల కాపరినైన దావీదు తీసుకువచ్చి దేవుడు ఇజ్రాయెల్కి రాజుగా దేవుడు నియమించాడు. और ऐसे भेड़ों को चराने वाले व्यक्ति को परमेश्वर लाकर इजराइल का राजा बनाता है। ఇజ్రాయెల్ దేశానికి రాజు కాదు, ఆయన చుట్టూ ఉన్న 40 దేశం మీద ఆయన అధికారిగా దేవుడు, ఆయన రాజుగా దేవుడు ఆయన वो केवल इजरायलियों के ऊपर ही राजा नहीं, अपने आसपास के 40 देशों पर राजा था। ఆయన చుట్టుముట్టు దేశంలో రాజులందరూ కూడా ఆయనకు భయపడేటట్టుగా దేవుడు ఆయన ఆ స్థానంలో उसके నిలబెట్టాడు. आसपास के देश के सारे राजा उसके नाम से डर जाते थे। అతను ఆయన ఏం చేశాడంటే దేవుని చిత్తం నెరవేర్చాలని కోరుకున్నాడు. ఆయన उसने क्या किया? उसने केवल इतना किया कि मैं परमेश्वर की इच्छा पूरी करूं, దేవుని సంకల్పం అంతా కూడా నెరవేర్చాలని ఆయన అనుకున్నాడు. ఆయన मैं జీవితంలో परमेश्वर की योजना को पूरा करूं, इस इच्छा से वो था। దేవుడు కాబట్టి ఆయనకు ఉన్నత స్థానంలో నిలబెట్టేశాడు. परमेश्वर ने उसको उन्नति के स्थान तक ఈ पहुंचाया। రోజు మనం అట్లా అనుకుంటున్నామా? क्या आज हम ऐसा सोचते हैं? నన్ను దేవుడు రక్షించాడు, परमेश्वर ने मुझको ఆయన बचाया, ప్రథమ ఫలంగా దేవుడు నిలబెట్టాడు, मुझे प्रथम फल कह के बुलाया, ఆయన రక్తంతో నన్ను కడిగాడు. उसके लहू से मुझे धोया। ఇప్పుడు నేను ఆయన చిత్తానుసారంగా నడవాలి, अब मुझे उसकी इच्छानुसार ఆయన चलना है, చిత్తానుసారంగా నిర్ణయం उसकी తీసుకోవాలి, इच्छानुसार निर्णय ఆయన लेना है, సంకల్పం చెప్పున నిర్ణయం తీసుకోవాలి. उसकी योजना अनुसार निर्णय ఇప్పుడు लेना है। భూమి మీద ఆయన ఏమి పని చేస్తున్నాడు, आज वो संसार में क्या काम कर रहा है, దాన్ని నేను కూడా తీర్మానం తీసుకొని ఆ పని నేను చేయాలి. मैं भी उसका निर्णय लेकर वो काम करूंगा। అలాగా మేము అనుకుంటున్నాం. क्या हम ऐसा सोचते हैं? దేవుని చిత్తం ఒకటి, దేవుని సంకల్పం ఒకటి, మన సంకల్పం ఇంకొకటి ఉంటుంది. परमेश्वर की इच्छा एक होती है, परमेश्वर की योजना एक होती है, और हमारी इच्छा एक होती है, మన ఆలోచన వేరే ఉంటుంది. हमारे विचार अलग होते हैं। అలాగా మనం అనుకుంటే ऐसा अगर हम सोचते हैं, దేవుడు మనకిచ్చిన దేవుని యొక్క జ్యేష్ఠ స్థానమని మనం తిరస్కరించిన వారం అవుతాం. जो परमेश्वर हमको ज्येष्ठत्व का स्थान देना चाहता है उसको हम ठुकराते हैं। దేవుడు ఎవరికి లేని భాగ్యము దేవుడు మనకిస్తుంటే किसी को भी नहीं है वो भाग्य परमेश्वर हमको देना జ్యేష్ఠ चाहता है। స్థానంలో నిలబెట్టాలని ज्येष्ठत्व కోరుకొని के स्थान में वो हमें खड़ा करना चाहता है। జ్యేష్ఠ స్థానంలో నిలబెట్టి ज्येष्ठ स्थान में खड़ा करके నీ ద్వారా గొప్ప ఆశీర్వాదం లోకానికి కలగాలని దేవుడు మమ్మల్ని ఉన్నత స్థానం నిలబెడితే आपके द्वारा इस संसार को आशीर्वादित हो, इसलिए परमेश्वर ने चुना है। దాని నుంచి కిందికి దిగిపోయి మన ఇష్టానుసారంగా उस వెళ్ళిపోతుంటున్నాం. स्थान से गिरकर हम अपनी इच्छानुसार चलते हैं। దేవుడు అంటారు నేను గొప్ప స్థానం ఇవ్వబోతున్నాను, परमेश्वर कहता है मैं तुझे बड़ा स्थान నేను देने वाला లోకానికి हूं, వెలుగు నిలబెడుతున్నాను, तुझे इस संसार के लिए ज्योति बनाना లోకానికి चाहता నేను हूं, ఆశీర్వాదంగా तेरे द्वारा నిలబెట్టాలనుకుంటున్నాను. संसार को आशीर्वादित करना లోకమంతా चाहता కూడా हूं, నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి, అలాంటి స్థానం और ये నిలబెడుతున్నాను. संसार तुझे देखकर तुझसे सीखे ऐसे स्थान గొప్ప पर तुझे బలం, रखना గొప్ప चाहता శక్తి हूं, నీకు ఇవ్వాలనుకుంటున్నాను. जो किसी के पास नहीं ऐसी शक्ति तुझे देना चाहता हूं। కానీ దాన్ని వదులుకొని लेकिन उसको छोड़कर చంచలుడై ఉండి चंचल मन होकर, స్థిరమైన జ్ఞానం లేకుండా, स्थिर मन का ज्ञान ना స్థిర होते हुए, మనసు లేకుండా स्थिर मन ना होते మళ్ళీ हुए లోకమును फिर కోరుకుంటున్నావా, से संसार को चाहते లోకంలో हैं, మునగాలనుకుంటున్నావా? संसार में डूबना चाहते हैं। దేవుడు మమ్మల్ని చూసి బాధపడతాడు. परमेश्वर हमको देखकर दुखित होता है। ఈ రోజు మనం స్థిరంగా ఆయన మార్గంలో నడవడానికి తీర్మానం కలిగి ఉన్నామా? क्या आज हम स्थिर से उसके मार्गों में चलने के लिए तैयार हैं? మనం స్థిరంగా ఆయన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం, వివేకం అంతా కూడా మన ద్వారా లోకానికి దేవుడు చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. अगर उसके मार्गों में हम स्थिर होकर चलेंगे तो हमारे द्वारा परमेश्वर का ज्ञान, परमेश्वर का प्रेम, परमेश्वर की सामर्थ्य वो संसार को दिखाना चाहता है। మమ్మల్ని ద్వారా, हमारे द्वारा, మీ ద్వారా, आपके द्वारा, మీ ద్వారా దేవుడు గొప్ప కార్యం आपके చేయాలనుకుంటున్నాడు. द्वारा परमेश्वर बड़े बड़े काम करना కానీ चाहता ఈ है। రోజు ఆ స్థిరమైన మనసు మనకి ఈ రోజు లేదు. लेकिन क्या वो स्थिर मन आपका है? దేవుని చిత్తం మీద మనకు స్థిరమైన మనసు లేనందుకే మేము పని చేయలేకపోతున్నాం. परमेश्वर की इच्छा के ऊपर हमारा मन स्थिर नहीं है, इसलिए उसका काम नहीं कर पा దేవుని रहे। సంకల్పం మీద స్థిరమైన మనసు లేనందుకే మేము దేవుని యొక్క బలము మేము పొందలేకపోతున్నాం. परमेश्वर की योजना पर हमारा मन स्थिर नहीं है, इसलिए उसकी ताकत को हम नहीं पा रहे, ఆయన ఇచ్చే ఆ ఔన్నత్యం అంతా కూడా మేము కోల్పోతున్నాము. और वो जो उन्नत भाग हमें देना चाहता है उसे हम खो रहे हैं। దాన్ని నిర్లక్ష్యం పెడుతున్నందుకే మేము పొందలేకపోతున్నాము. उसके ऊपर हम निर्लक्ष्य कर ले, इसलिए उसे नहीं पा रहे। దయచేసి మళ్ళీ తిరిగి మనము
దేవుని యొక్క జ్యేష్ఠత్వంలో మనం స్థిరంగా నిలబడదాం. इसलिए पलटकर हम फिर से अपने ज्येष्ठोत्त स्थान में स्थिर हो जाएंगे। ఎలాగా యాకోబు జ్యేష్ఠత స్థానం కోరుకున్నాడో जिस तरह याकूब ने ज्येष्ठत्व के अधिकार को चाहा, అలాగా మనం ఈ రోజు కోరుకోవాలి. हमें भी ये चाहना है। యాకోబు ఎలాగ పొందుకుని రాత్రి పగలు ప్రయాసపడ్డాడో याकूब ने उसे कैसे पाया? रात दिन उसके लिए मेहनत की। ఈ రోజు మనం కూడా అలాగ మనం కోరుకోవాలి. आज भी हमें इसी प्रकार पाना है। దేవుడు దావీదుని పిలిచినప్పుడు परमेश्वर ने जिस तरह दाऊद को बुलाया, దావీదు తన ఇష్టానుసారంగా ఎప్పుడు కూడా వెళ్ళలేదు. दाऊद हमेशा अपनी इच्छानुसार नहीं चला। రోజు నీ చిత్తం ఏంది దేవా, నీ చిత్తం నెరవేర్చడానికే నాకు సంతోషం అన్నాడు ఆయన. हर दिन वो परमेश्वर से कहता है, तेरी इच्छा क्या है मुझे बता, तेरी इच्छानुसार నీ ही मैं చిత్తానుసారం चलूंगा, నడవడానికే నాకు సంతోషం तेरी ప్రభువా. इच्छानुसार चलने में ही मेरा आनंद है। అలాగా ఆయన జీవించాడు కాబట్టి దేవుడు ఆయనకు ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టేశాడు. वो इस प्रकार जिया, इसलिए परमेश्वर ने उसको उन्नति तक पहुंचाया। ఆయన దేవుని సంకల్పం చొప్పున మరణించాడంట. वो परमेश्वर की इच्छानुसार मरा। ఆరంభం నుంచి आरंभ से लेकर చివరి వరకు आखिरी तक దేవుని సంకల్పం చొప్పున జీవించి ఆయన మరణించాడని వాక్యం అంటుంది. परमेश्वर की इच्छानुसार वो जीकर परमेश्वर की इच्छानुसार वो मरा। वचन ఒకసారి कहता है। వచనం एक बार उस वचन को भी पढ़ेंगे। అపోస్తలుల కార్యము प्रेरितों की पुस्तक 13వ అధ్యాయము 13वां अध्याय 36వ వచనం చూడండి. 36वें वचन को हम पढ़ेंगे। దావీదు దేవుని సంకల్పం చొప్పున తరము వారికి సేవ చేసి నిద్రించెను. దావీదు దేవుని సంకల్పం చొప్పున తరము వారికి సేవ చేసెను, దేవుని సంకల్పానుసారంగా ఆయన నిద్రించెను. क्योंकि दाऊद तो परमेश्वर की इच्छा के अनुसार अपने समय में सेवा करके सो गया और अपने बाप दादाओं में जा मिला। సో దేవుని సంకల్పం చొప్పున ఆయన నడిచాడు కాబట్టి ఆయన తరం వారికి ఆయన సేవ చేసే భాగ్యము కల్పించాడు. परमेश्वर की इच्छा अनुसार वो चला, इसलिए अपने युग में ఈ परमेश्वर రోజు की కూడా सेवा మనం उसने కూడా की। దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం నిలబడతామో మన ద్వారా లోకానికి సేవ అందుతుంది. और जब हम परमेश्वर की इच्छा अनुसार खड़े होते हैं, हमारे द्वारा इस संसार को सेवा मिलती మీరు है। దేవుని చిత్తానుసారంగా నిలబడండి, మీ ద్వారా చాలా గొప్ప పనులు లోకానికి గొప్ప మేలు జరుగుతుంది. आप परमेश्वर की इच्छा के अनुसार खड़े हो जाइए, आपके द्वारा इस संसार को बहुत लाभ मिलेगा। మీరు దేవుని చిత్తం నుంచి ఎప్పుడైతే మీరు తొలగిపోతారో ఇక మీ ద్వారా ఏం ఆశీర్వాదం లోకానికి కలగదు. जब आप परमेश्वर की इच्छा से हट जाते हैं, आपके द्वारा कोई आशीर्वाद इस संसार को नहीं మీరు मिलेगा। లోకం ఎప్పుడైతే కోరుకుంటారో, जब आप इस संसार को मांगते हो, మీరు కోరుకొని 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 లాస్ట్ ఒకటే కోరుకుంటారు, మరణం కోరుకుంటారు అంతే. आप इसको मांगते हुए मांगते हुए मांगते हुए आखिर में आप क्या मांगोगे कि मुझे मृत्यु चाहिए। ఈ లోకంలో అనుభవించి అనుభవించి కోరుకొని కోరుకొని అనుభవించి లాస్ట్ ఒకటే కోరుకుంటాడు, ఇంకా నాకు మరణం ఉంటే చాలు అని इस కోరుకుంటాడు. संसार का हर चीज का अनुभव करके आप लास्ट में जो मांगोगे वो होगी मृत्यु। వాళ్ళకి ఒకటే కోరుకుంటాడు, దేవా నాకు జీవితం చాలు, నాకు మరణం అంటే బాగు అని वो అనుకుంటాడు. आखिर में एक ही मांगता है, परमेश्वर मुझे ये जीवन नहीं चाहिए, मुझे मृत्यु दे నేను दे। ఎంతో చేశా ఎంతో నేను చేశాం కానీ లాస్ట్ ఇక నాకు చాలే చాలు, నాకు జీవితం నాకు విరక్తి పుట్టింది దేవా, నాకు మరణము అని నేను वो కోరుకుంటాను. आखिर में ये कहेगा, मैंने वो किया, मैंने ये किया, मुझे कुछ नहीं चाहिए, मुझे तो मृत्यु दे दे। కానీ ఎవరైతే దేవుని సంకల్పం మీద స్థిరంగా నిలబడతారో, और जो कोई भी परमेश्वर की योजना पर स्थिर रहता है, ఆయన జీవిత కాలం అంతా ఉండి కూడా అనేకులకి ఆయన సేవ, ఆయన ద్వారా సేవ అందరికీ జరుగుతుంది. वो अपने जीवन भर में उसके द्वारा इस संसार को ढेर सारी सेवा मिलेगी। ఏమంటే ఒక వచనం చూస్తే చూడండి, अगर वो क्या कहता है, एक बार एक वचन को देखेंगे। యోహాను సువార్త 7:23 వచనం చూడండి. యోహాन रचित सुसमाचार 7वां अध्याय 23वां वचन। 37వ వచనం చూడండి. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలులు నదులు పారునని బిగ్గరగా చెప్తుండే యేసుప్రభు అంటున్నాడు, నా మీద విశ్వాసం ఉండి ఎవరైతే జీవిస్తారో వాళ్ళ కడుపులో నుంచి జీవ జల నదులు పారుతాయి అంటుంది. और यीशु मसीह कहता है, जो कोई भी मुझ पर विश्वास करके जीता है, उसके पेट में से जीवन जल की नदियां बहेंगी। ఆయన ఎక్కడికి వెళ్తాడో ఆయన ద్వారా జీవము బయలుదేరుతుంది. और वो व्यक्ति जहां पर भी जाएगा उसके द्वारा जीवन ఆయన जाएगा। ఎక్కడ వెళ్తాడు అందరి ఒక గుడితనం నుంచి ఆయన వెలుగులోనికి నడిపిస్తాడు. और वो जहां पर भी जाएगा अंधकार को हटाकर सभी को रोशनी में అందరికీ चलाएगा, సరైన మార్గంలోనికి सभी నడిపిస్తాడు. को अच्छे मार्गों में चलाएगा, అందరికి నిత్య జీవంలోనికి उन सभी నడిపిస్తాడు. को नित्य जीवन में चलाएगा, అందరికి సత్య మార్గంలోనికి वो నడిపిస్తాడు. सभी को सत्य के मार्ग में
चलाएगा, మేలు ఆయన ద్వారా కలుగుతూనే ఉంటుంది. उसके द्वारा ये लाभ संसार को ఆ मिलता లోకము रहेगा ఆ లోకం అనుభవిస్తూనే ఉంటుంది. और ये संसार उसके द्वारा अनुभव करता जाएगा। ఎవరైతే ఆయన సంకల్పం మీద మనసు ఉంచుతారో, जो कोई भी उसके लक्ष्य पर अपना मन रखता है, ఆయన చిత్తం మీద మనసు ఉంచుతారో, उसकी इच्छा पर अपना मन रखता है, ఆయన సంకల్పం మీద దృష్టి ఉంచుతారో, उसकी योजना पर अपनी दृष्टि रखता है, వాళ్ళ ద్వారా లోకానికి ఎప్పుడు కూడా మేలు కలుగుతుంది. उसके द्वारा इस संसार को भलाई ఆయన मिलेगी। చచ్చిపోయేంత వరకు లోకానికి మేలు, वो जब तक नहीं मरेगा तब तक इस संसार को भलाई होती వాళ్ళ रहेगी, ద్వారా మేలే కలుగుతుంది. उसके द्वारा भलाई होगी। కానీ ఎవరైతే దేవుని ఆ సంకల్పం మీద మనసు ఉంచారో, लेकिन जो कोई भी परमेश्वर की इच्छा पर अपना मन नहीं रखता, వాళ్ళకి ఆ జ్యేష్ఠ స్థానం నుంచి వాళ్ళు తొలగిపోతారు. वो उस ज्येष्ठ के स्थान से गिर जाएगा। దేవుడు ఆ గొప్ప ఆశీర్వాదం నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. परमेश्वर के आशीर्वाद से वो बाहर हो जाएगा, వాళ్ళ ద్వారా ఏ ఆశీర్వాదం లోకానికి उसके కలగదు. द्वारा इस संसार में कोई आशीर्वाद नहीं వాళ్ళకి కూడా होगा, ఏం ఆశీర్వాదం ఉండదు. उसको भी आशीर्वाद नहीं వాళ్ళు मिलेगा। లోకం అనుభవించి లాస్ట్ కు ఒకటే కోరుకుంటారు. वो इस संसार का अनुभव कर करके लास्ट में एक ही मांगेगा। నేను బాంబేలో ఇల్లు కట్టా, मैंने बॉम्बे में घर बनाया, బెంగళూరులో ఇల్లు కట్టా, बेंगलोर में घर నా बनाया, పిల్లలు అమెరికాలో ఉన్నారు, मेरे बेटे अमेरिका में हैं, కానీ నాకు ఏం సంతోషం లేదు. लेकिन मुझे शांति नहीं है। నేను తింటున్నా కానీ నాకు అరగట్లేదు. मैं खाता हूँ लेकिन पचता नहीं है। ఇక నాకు చావు కావాలి అని కోరుకుంటారు. अब मुझे मृत्यु चाहिए कहीं వాళ్ళు मांगे। ఎంత లోకం మరణించి లాస్ట్ కు ఒకళ్ళు మరణమే కోరుకుంటారు. वो कितना भी अनुभव करे आखिर में वो मांगेगा मौत ही, నాకు మరణమే చాలు అంటాడు. मुझे मृत्यु ही चाहिए। కానీ ఎవరైతే దేవుని సంకల్పం మీద వాళ్ళు నిలబెట్టబడతారో, लेकिन जो कोई भी परमेश्वर की योजना पर खड़ा रहता है, వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు वो जब तक इस संसार में रहेगा, లోకానికి వాళ్ళు మంచి సేవ చేసే వారుగా ఉంటారు. इस संसार में अच्छी सेवा करने वाला वो रहेगा। వాళ్ళు జీవజల నదులు వాళ్ళ ద్వారా ప్రవహించబడుతుంది. उसके द्वारा जीवन जल की नदियां बहती रहेंगी। నాశనం వారందరూ కూడా రక్షించబడతారు. नाश हुए जाते लोग उसे देखकर बदल जाएंगे, ఆయనను చూసి అనేకులు రక్షించబడతారు. उसको देखकर बहुत सारे लोग उद्धार ఆ पाएंगे, దేశం ఆశీర్వదించబడుతుంది. उसके द्वारा उसका देश ఆ आशीर्वादित होगा, ప్రాంతమే वो ఆశీర్వదించబడుతుంది. प्रांत आशीर्वाद होगा అక్కడ ఉన్న జనులందరికీ కూడా రక్షణ దొరుకుతుంది. और वहां के सारे लोगों को उद्धार मिलेगा। ఏషపు ఐగుప్తు దేశం ఉండడం వల్ల ఆ దేశమే ఆశీర్వదించబడింది. एसाव मिस्र में था इसलिए उस देश को आशीर्वाद मिला, ఆ రాజు ఆశీర్వదించబడ్డాడు, वो राजा ఆ आशीर्वादित हुआ, ప్రజలు वहां ఆశీర్వదించబడ్డారు. की प्रजा आशीर्वादित हुई। ఏషపు ఉండడం వలన అనేక చుట్టుముట్టు దేశాలందరూ కూడా మేలు కలిగింది. एसाव वहां पर था, उसके द्वारा आसपास के देशों को भी लाभ हुआ। అలాగే దేవుడు మమ్మల్ని నిలబెట్టాలని उस కోరుకుంటున్నాడు. तरह परमेश्वर हमको स्थिर करना चाहता है, కానీ ఎవరైతే చంచలుగా ఉంటారో, लेकिन जो कोई भी चंचल रहता है వాళ్ళకి స్థిరమైన మనసు ఉండదు. और उसका मन स्थिर नहीं रहता దేవుని వాక్యం మీద, परमेश्वर के वचनों దేవుని पर, సంకల్పం మీద, परमेश्वर की योजना దేవుని पर, చిత్తం మీద परमेश्वर की इच्छा पर, వాళ్ళకి స్థిరమైన మనసు ఉండదు. जिसको स्थिर मन नहीं रहता వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కోల్పోతారు. और उसको जो परमेश्वर आशीर्वाद देगा उसे वो खो వాళ్ళ देगा, మీద ఆశీర్వాదం వేరేల మీదకి వెళ్తుంది. उसके ऊपर से आशीर्वाद दूसरे पर चला जाएगा। యోబిని మీద ఆశీర్వాదము యూదా మీదకి వెళ్ళిపోయింది. रूबेन का आशीर्वाद यहूदा पर యేషు गया, మీద ఆశీర్వాదము యాకోబు మీదకి एसाव వచ్చినట్టు, के ऊपर से आशीर्वाद याकूब पर आया సౌలు రాజు మీద ఆశీర్వాదము దావీదు మీద और వెళ్ళినట్టు शाऊल राजा के ऊपर से आशीर्वाद जैसे दाऊद को मिला। ఈ రోజు మనం దాన్ని ఒకవేళ మనం సరిగ్గా దాన్ని వాడుకోలేకపోతే ఆశీర్వాదం ఇతరులకి దేవుడు ఇచ్చేస్తాడు. अगर आज हम उस आशीर्वाद का अच्छे से उपयोग नहीं करेंगे तो ये हम पर से उठकर दूसरे पर चला మనమే जाएगा, దాన్ని తిరస్కరించిన వాళ్ళం అవుతాం. हमने ही उसको ठुकरा దేవుడు दिया, ऐसा ఎప్పుడు हो కూడా जाएगा। లాక్కోడు మన మీద నుంచి. परमेश्वर कभी भी हमसे नहीं खींचता, ఆశీర్వాదం లాక్కోడు, आशीर्वाद वो नहीं खींचता, మనమే వాళ్ళని తిరస్కరిస్తాం. हम ही उसको ठुकरा देते हैं। దయచేసి అలా ఎవరు కూడా చేయకండి. तो कृपया करके कोई भी ऐसा ना करे। దేవుడు మమ్మల్ని జ్యేష్ఠ స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. परमेश्वर हमको ज्येष्ठ स्थान पर रखना चाहता है, జ్యేష్ఠత్వంలో ఉంచాలనుకుంటున్నాడు. वो यीशु मसीह के साथ रखना चाहता है। దేవుని యొక్క బలము, परमेश्वर की ताकत, దేవుని యొక్క ఔన్నత్యము, परमेश्वर की उन्नता, దేవుని యొక్క జ్ఞానము, परमेश्वर का ज्ञान, దేవుని యొక్క వివేకము परमेश्वर की नम्रता మన ద్వారా हमारे द्वारा లోకానికి इस संसार చూపించాలనుకుంటున్నాడు. को दिखाना चाहता है। కానీ ఈ రోజు దాని మీద స్థిరమైన మనసు మాకు లేకపోతే लेकिन उसके ऊपर अगर हमारा मन स्थिर नहीं మన रहेगा, ద్వారా ఏం ఆశీర్వాదము లోకానికి కలగదు. हमारे द्वारा इस संसार को कुछ आशीर्वाद नहीं ఎవరికి मिलेगा, ప్రయోజనం ఉండదు. किसी को लाभ नहीं होगा। దయచేసి దాని మీద మనం స్థిరంగా तो నిలబడదాం. कृपया करके उसमें हम स्थिर रहेंगे, దావీదు లాగా. दाऊद की जैसे। దావీదు దేవుని చిత్తమంతా కూడా నెరవేర్చిన వాడు. दाऊद ने परमेश्वर की इच्छा को దేవుని पूरा किया, ఇష్టమంతా కూడా ఆయన నెరవేర్చిన వాడు. परमेश्वर की हर मर्जी को पूरा ఆయన किया। భూమి మీద ఉన్నంత వరకు ఆయన దేవుని సంకల్పం చెప్పి అందరికి సేవ చేశాడు. जब तक वो इस संसार में था, परमेश्वर की इच्छा अनुसार उसने सबकी सेवा की। ఆయన ఆ తరములు అందరికి సేవ చేసే వ్యక్తిగా నిలబడ్డాడు. उस युग में वो सारे लोगों की सेवा करने वाला व्यक्ति बना।
అలాగ దేవుడు ఆయన ఆశీర్వదించాడు. उस प्रकार परमेश्वर ने उसको आशीर्वाद ఈ दिया రోజు దేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని और आज परमेश्वर हमको भी आशीर्वाद देना चाहता है। మనం స్థిరంగా దేవుని సన్నిధిలో నిలబడదాం. हम स्थिर होकर परमेश्वर के मंदिर में దేవుని खड़े रहेंगे, సంకల్పం మీద మనం స్థిరంగా నిలబడదాం. परमेश्वर की योजना में स्थिर रहेंगे। దేవుని చిత్తం మీద గ్రహించి దాని మీద మన మనస్సు దృష్టి దాని మీద ఉంచుదాం. परमेश्वर की इच्छा क्या है उसे जानकर अपना मन उस पर దేవుడు लगाएंगे। ఒక రోజు మనకు నా పిల్లలు అని చెప్పుకుంటాడు. एक दिन परमेश्वर ये मेरे बेटे है कह के बुलाएगा, వీళ్ళు నా వారసులు, ये मेरे वारिस है, నా ప్రథమ ఫలము. मेरे प्रथम फल है, సృష్టి అంతటి కూడా వీళ్ళే పరిపాలిస్తారు. सारे सृष्टि पर यही शासन करेंगे। ఒక రోజు దేవుడు మనకు అనాలి, एक दिन परमेश्वर हमसे कहेगा, మమ్మల్ని అందరూ కూడా అనాలి. हम सबको कहेगा। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల దేవా నీకే వందనాలు. परिशुद्ध महान जीवित परमेश्वर आपके नाम का దేవా धन्यवाद करते మమ్మల్ని हैं। అందరినీ కూడా ప్రభా నీ రక్తంతో కడిగి నీ పిల్లలుగా మమ్మల్ని మార్చుకున్నావు. हम सबको अपने लहू से धोकर तूने हम सबको अपने बेटे बनाया, మమ్మల్ని ప్రథమ ఫలంగా నిలబెట్టుకున్నావు. हमको अपना प्रथम फल बनाया। దేవా ప్రథమ ఫలం బిడ్డలకి ప్రభా నీ యొక్క శక్తిని బలముని జ్ఞానము సమస్తముని ఇవ్వాలనుకుంటున్నావు. और तेरे प्रथम फल को तू ज्ञान शक्ति सामर्थ्य सब कुछ देना चाहता है, దాని అంతా కూడా మేము అనుభవించలాగున సహాయం చేయండి. और उस सब का अनुभव हम करें ऐसी దావీదు सहायता వలె तू మేము कर। అనుభవించలాగున సహాయం दाऊद के చేయండి. जैसा अनुभव మా करें। తరంలో మా సమస్త జనులకి మేము ఆశీర్వాదకరంగా ఉండినట్టుగా సహాయం చేయండి. हमारे पीढ़ी में हम सारे लोगों की सेवा करें ऐसी దేవా, మా सहायता तू ద్వారా दे। అందరికి మేలు కలగాలి ప్రభా. हमारे द्वारा सभी को लाभ मिले, మా ద్వారా అందరికి రక్షణ కలగాలి हमारे ప్రభా. द्वारा सभी का उद्धार हो, మా ద్వారా అందరికి మేలు కలగాలి ప్రభా. हमारे द्वारा सभी को लाभ पहुंचे। అలాంటి భాగ్యంలో మేము నుంచి నుండిలాగున సహాయం చేయదు. ऐसे भाग्य में हम स्थिर रहे, तू मदद कर। దేవుని ఇచ్చిన ఆ ఒక రక్షణలో మేము స్థిరంగా నిలబడలాగున కృపను आपने చూపించండి. जो उद्धार हमें दिया है उसमें हमें स्थिर रहने के लिए ఇక్కడ ఉన్న कृपा करें। బిడ్డలందరూ కూడా స్థిరమైన మనస్సును यहाँ पर దయచేయండి. बैठे हुए सभी बच्चों को स्थिर मन दे। దావీదు వలె నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చు దేవా. दाऊद के जैसे तेरी इच्छा पूरी करने का हृदय हमको दे। మాకు అలాంటి ఆ మార్గంలో నడిపించుమని हम सबको ऐसे मार्गों में चलाए। ఈ కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో यीशु के नाम से అడిగి వేడుకుంటున్నాం తండ్రి. मांग के हासिल करते हैं पिता। ఆమేన్. आमीन।